ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ అండి. ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్. ఓకే, ఈ లెసన్లో ఏముందో చూద్దామండి. స్మైలింగ్ రుక్మణి త్రూ ఓపెన్ ద డోర్. సో రుక్మణి అనేటటువంటి ఒక విమెన్ గురించి అండి. ఇక్కడ ఆ రుక్మణి అనేటటువంటి విమెన్ తలుపుని విసురుతూ తీసింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక్కసారిగా ఓపెన్ చేసింది. ఓకే రైట్. అయితే రవి అండ్ మీనా రష్డ్ అవుట్ అండ్ రవి పుల్డ్ మృదు ఇంటూ ద హౌస్. రవి మీనా అని ఇద్దరు ఉన్నారండి పిల్లలు. వాళ్ళు ఏం చేశారు, సో ఎప్పుడైతే రుక్మిణి డోర్ ఓపెన్ చేసిందో వీళ్ళు ఒక్కసారిగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసి బయట ఉన్నటువంటి మృదు అనేటటువంటి అమ్మాయిని పట్టుకొని రవి ఇంట్లోకి ఫోర్స్గా లాక్కొని వెళ్ళాడనమాట. ఓకే రైట్. వెయిట్, లెట్ మీ టేక్ ఆఫ్ మై స్లిప్పర్స్ ప్రొటెస్టెడ్ మృదు. సో రవి అలా చేపట్టుకొని లోపలికి లాక్కెళ్తూ ఉన్నప్పుడు మృదు ఏమంది, ఆగు, నా చెప్పులు విప్పనివ్వు, వస్తాను లోపలికి అని చెప్పేసి అంటుందన్నమాట. ఓకే రైట్. షీ సెట్ దెమ్ అవుట్ నీట్లీ నియర్ అ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్లాక్ వన్. సో మృదు తన చెప్పులు విడిచేసి బయట ఉంచిందనమాట. అయితే బయట ఆల్రెడీ ఒక పెద్ద చెప్పుల జత ఉంది. అవి ఎలా ఉన్నాయి అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి అనమాట. వాటి పక్కన నీట్గా అక్కడ ఉంచిందనమాట తన చెప్పుల్ని. ఓకే, దోస్ వర్ గ్రే యాక్చువల్లీ విత్ డస్ట్. సో ఆ చెప్పులు గ్రే కలర్లో ఉన్నాయంట, బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయంట. యూ కుడ్ సీ ద క్లియర్ మార్క్ ఆఫ్ ఎవ్రీ టో ఆన్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఈచ్ స్లిప్పర్. సో ఆ జత చెప్పులు ఉన్నాయి కదండి, ఆ చెప్పుల్ని మృదు క్లియర్గా అబ్జర్వ్ చేసిందనమాట. అవి ఎలా ఉన్నాయో చెప్తుంది. అవి గ్రే కలర్లో ఉండటమే కాకుండా డస్ట్ కొట్టుకుని ఉన్నాయంట. ప్రతి చెప్పు పైన ముందు భాగంలో ఆ వేళ్ళ యొక్క గుర్తులు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయంట. మనం చెప్పులు వాడి 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 ఉండటం వల్ల ఆ వేళ్ళ యొక్క ముద్రలు పడిపోతాయండి, చెప్పు అంతవరకు అరిగిపోయి. సో అరిగిపోయినటువంటి వేళ్ళ ముద్రలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయంట ఆ చెప్పులు యొక్క ముందు భాగంలో. ఓకే ఎస్. ద మార్క్స్ ఫర్ ద 2 big toes వర్ లాంగ్ అండ్ స్క్రానీ. అయితే అన్ని ఫింగర్స్ ముద్రలతో పాటు ఈ బొటన వేలు ఏదైతే ఉందో ఆ ఫింగర్ మాత్రం కొంచెము పెద్దగా మరియు పొడవుగా సన్నగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తుందనమాట. ఆ మార్క్ కొంచెం పెద్దగా డీప్గా ఉండిపోయింది చెప్పు లోపలికి, అంతేకాకుండా కొంచెం పొడవుగా ఉంది అని చెప్పేసి చెప్తుంది మృదు. సో అంటే ఆల్మోస్ట్ వాడేసినటువంటి చెప్పులు అనమాట, ఇంకా పారేయడానికి రెడీగా ఉన్నటువంటి చెప్పులు. సో అవి ఆ చెప్పులు అలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తుందండి మృదు ఇక్కడ. సో ఇక్కడ మనకి మీనింగ్ కూడా ఉందండి. స్క్రానీ అంటే థిన్, సజెస్టింగ్ స్కిన్నీ టోస్. అంటే ఆ బొటన వేలు ఎలాగా స్కిన్నీగా అంటే చాలా సన్నగా పొడగ్గా ఉందన్నమాట. అంటే బక్క చిక్కిపోయినటువంటి లాగా, అంటే మనిషి కూడా సన్నగా పొడగ్గా ఉండి ఉంటాడు అలాగా. నెక్స్ట్ అండి, తర్వాత చూద్దాం. మృదు didn't have much time to wonder about those slippers they were, because Ravi dragged her to the backyard behind a thick bitter berry bush. అయితే అవి ఎవరి చెప్పులు అని ఆలోచించడానికి మృదుకి ఎక్కువ సమయము ఇవ్వలేదన్నమాట రవి. తను అలా ఆలోచిస్తూ ఉన్న ఈ లోపలనే రవి ఏం చేశాడు, ఆమెని లాక్కొని వెళ్ళిపోయాడు. ఎక్కడికండి, వాళ్ళ ఇంటి వెనుకున్నటువంటి పెరట్లోకి లాక్కొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ పెరట్లో ఒక గుబురుగా ఉన్నటువంటి బెర్రీ బుష్ అనేటటువంటిది ఉందన్నమాట. ఈ గుబురుగా ఉన్నటువంటి బుష్, చెట్ల గుబుర్లు అని చెప్పేసి అంటాం కదా, అవి పొదలు అని చెప్పేసి అంటాం మనం తెలుగులో, పొదలు. సో బాగా దట్టంగా పొదలుగా ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి, పెరట్లో ఉన్న చెట్టు దగ్గరికి మృదుని రవి లాక్కొని వెళ్ళటం జరిగింది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. దేర్ ఇన్సైడ్ అ టాన్ ఫుట్బాల్ లైన్డ్ విత్ sacking and filled with sand lay a very small kitten lapping up milk from a coconut half shell. అయితే అక్కడ ఆ గుబురుగా ఉన్నటువంటి బెర్రీ బుష్ దగ్గర సగం చిరిగిపోయినటువంటి ఫుట్బాల్ లోపల బాగా ఇసుకతో నింపి పెట్టారు. సో ఆ ఇసుక పైన ఒక చిన్న పిల్లిని ఉంచారనమాట. అయితే ఆ పిల్ల ఏం చేస్తుంది, కొబ్బరికాయ సగం ముక్క ఉంటుంది కదండి, సగం షెల్, ఆ సగం షెల్లో పాలు పోసినట్టున్నారు. ఆ పాలు తాగుతూ ఆ చిరిగిపోయినటువంటి ఫుట్బాల్ పోసినటువంటి ఇసుక మీద కూర్చొని ఆ పాలు తాగుతూ అలా ఉందన్నమాట. సో ఆ పిల్లిని చూపించడం కోసం ఈ రవి మృదుని హడావిడిగా లాక్కొని వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా అదండి విషయం. ఓకే రైట్. నెక్స్ట్, వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ఇన్ ద గేట్ దిస్ మార్నింగ్. సో రవి మృదుకి ఏమని చెప్తున్నాడు, ఈరోజు ఉదయం గేటు బయట దీన్ని మేము
కనుగొని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి చెప్పాడనమాట. అంతేకాదు రైట్. ఇంకా హీ వాస్ మ్యూయింగ్ అండ్ మ్యూయింగ్ అ పూర్ థింగ్ సెట్. సో అది మ్యూయింగ్ అంటే తెలుసు కదండి, ద సౌండ్ ఆఫ్ ది క్యాట్. ఈ పిల్లి మేవ మేవ అని అరుస్తూ గేటు బయట తిరుగుతూ ఉందన్నమాట. దాన్ని తీసుకొని వచ్చాము అని చెప్పేసి రవి మృదుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అండి, ఇట్ ఈస్ అ సీక్రెట్. సో ఇది ఒక సీక్రెట్ అనమాట. ఇది ఈ పిల్లిని తీసుకొచ్చి పెంచుతున్నాము అనేటటువంటి విషయం సీక్రెట్గా చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఎవరికి తెలియకుండా. అమ్మ సేస్ పాతి విల్ లీవ్ ఫర్ అవర్ పద్దు మామాస్ హౌస్ ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ అ క్యాట్. సో పాతి అంటే గ్రాండ్ మదర్ అని చెప్పేసి అర్థమండి. తమిళ్లో పాతి అని చెప్పేసి అంటారు గ్రాండ్ మదర్ని. ఓకే రైట్. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ, అమ్మ ఏం చెప్పారు అంటే పాతికి కనుక మన ఇంట్లో పిల్లి ఉంది అనే విషయం తెలిస్తే పద్దు మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, మన దగ్గర ఉండదు అని చెప్పేసి చెప్పిందంట అమ్మ. ఓకే రైట్. ఎందుకని, మేబీ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఈ క్యాట్స్ అంటే ఇష్టం ఉండదు కావదు. సో అందుకని అమ్మ పిల్లలు ఉండే దగ్గర ఉండదేమో. ఓకేనండి. నెక్స్ట్, పీపుల్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అస్ టు బీ కైండ్ టు యానిమల్స్ బట్ వెన్ వీఆర్ దే స్క్రీమ్. సో జంతువుల పట్లగా దయగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఒకవేళ మనం అలా ఉంటే మనల్ని అరుస్తూ ఉంటారు మళ్ళీ అని చెప్పేసి అంటున్నారండి. ఎవరు అంటున్నారంటే ఇక్కడ రవి. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ, రైట్. ఓ డోంట్ బ్రింగ్ దట్ డర్టీ క్రియేచర్ హియర్ సెడ్ రవి. అంతేకాదు ఇంకా పెద్దవాళ్ళు ఏమంటారంట, సో అలాంటి డర్టీ యానిమల్స్ని క్రియేచర్స్ని ఇంటికి తీసుకురావద్దు అని చెప్పేసి అంటారంట. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా జంతువుల పట్ల జాలి దయ కలిగి ఉండాలని చెప్పేసి అంటారు. సరే వాళ్ళు చెప్పింది అన్నట్టుగా మనం ఫాలో అయిపోయి ఇంటికి ఏదైనా యానిమల్స్ని తీసుకొని వస్తే అలాంటి డర్టీ యానిమల్స్ని ఇంటికి తీసుకురావద్దు అని చెప్పేసి అంటారు. ఏంటో ఈ పెద్దవాళ్ళు అన్నట్లుగా అంటున్నాడు రవి అండి. ఓకే రైట్. నెక్స్ట్ సెంటెన్స్ కనుక మనం చూస్తే, డూ యూ నో హౌ హర్డ్ ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ అ లిటిల్ మిల్క్ ఫ్రమ్ ద కిచెన్. సో ఇంకా ఏమంటున్నాడంటే రవి, వంటగదిలో నుంచి కొద్దిగా పాలు ఈ కిట్టి కోసం తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇతను ఏదో ఎక్స్పీరియన్స్ అయ్యాడు. సరే చూద్దాం ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాడు. పాతి సామి విత్ అ గ్లాస్ ఇన్ మై హ్యాండ్ జస్ట్ నౌ. ఇప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ చూశారంట. సో కిచెన్లోకి ఇతను వెళ్ళాడనమాట కిట్టికి పాలు తీసుకురావడం కోసం. సో కోకోనట్ షెల్లో పాలు తాగుతూ ఉంది ఆల్రెడీ కిట్టి. ఓకే. సో వాళ్ళ గ్రాండ్ మదరు రవి చేతిలో గ్లాస్ ఉండటము చూశారంట. ఇంకా మనవాడు అనుకున్నాడు, అయ్యా దొరికిపోయాను, సో ఎందుకు అంటే మొత్తం రివీల్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే సీక్రెట్గా వంటగదిలోంచి తీసుకురావడం చాలా కష్టం అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, ఐ టోల్డ్ హర్ ఐ ఆమ్ హంగ్రీ. సో పాతి ఇంకా నా చేతిలో గ్లాస్ చూసి అడిగేసరికి ఇంకేం చేయాలో తెలియక నాకు ఆకలిగా ఉంది అని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి అంటున్నాడు. ఐ వాంట్ టు డ్రింక్ ఇట్ బట్ వే షీ లుక్డ్ ఎట్ మీ ఐ హ్యాడ్ టు డ్రింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ టు త్రో హర్ ఆఫ్ ద సెంట్. సో నాకు ఆకలిగా ఉంది, అందుకే నేను ఈ పాలు తాగడానికి వచ్చాను అని చెప్పినప్పుడు రవి పాతికి, సో పాతి ఒకలాంటి ఎక్స్ప్రెషన్తో రవి వైపు చూసిందనమాట. అంటే సస్పెక్టింగ్గా, అనుమానంగా. ఆకలి అయితే వీడు, పిల్లలు సర్వసాధారణంగా ఆకలి అయితే ఇంట్లో వాళ్ళని అడుగుతారండి, వాళ్ళకే వాళ్ళు అసలు పెట్టుకొని తినరు. సో ఆకలి అవుతుందని గోల చేస్తారు. కొంతమంది పిల్లలు అయితే అసలు పాలే తాగరు. మేబీ రవి ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ బాయ్. సో ఎప్పుడైతే రవి తనంతగా తానే ఆకలి అవుతుందని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి పాలు తీసుకొని తాగుతున్నాడో ఇంకా పాతికి డౌట్ వచ్చినట్టుగా చూసిందనమాట. ఇంకా మనవాడికి ఏమనిపించింది, అయ్యో దొరికిపోయానని చెప్పేసి అనిపించిందనమాట. సో అక్కడ పాతిని నమ్మించడం కోసం మనవాడు ఆ పాలని మోర్ దెన్ హాఫ్, సగం కంటే ఎక్కువ పాలనే తాగాల్సి వచ్చిందనమాట. మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే మోర్ దెన్ హాఫ్ అనే మీనింగ్లో వాడారు. ఎక్కువ పాలనే తాగాల్సి వచ్చింది నమ్మించడం కోసం అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక మీనింగ్ ఇచ్చారండి, చూడండి జాగ్రత్తగా. త్రూ హర్ ఆఫ్ ద సెంట్. త్రూ హర్ ఆఫ్ ద సెంట్ అంటే మిస్లీడ్ హర్ సో దట్ షీ వోంట్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్. వేరే వాళ్ళని నమ్మించడం కోసము అనేటటువంటి మీనింగ్లో త్రూ హర్ ఆఫ్ ద సెంట్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే రైట్. దెన్ షీ వాంటెడ్ ద టంబ్లర్ బ్యాక్. టంబ్లర్ అంటే ఆ గ్లాసు లేకపోతే పాలు తీసుకున్నటువంటి ఆ చెంబుని టంబ్లర్ అని చెప్పేసి అంటారండి. సరే తాగేసి ఆ టంబ్లర్ నాకు ఇవ్వు అని చెప్పేసి అందంట గ్రాండ్ మదర్. సో గ్రాండ్ మదర్ని పాతి అని చెప్పేసి పిలుస్తున్నాడు అనమాట. ఇంకా మన రవి ఏమని సమాధానం చెప్పాడు, పాతి 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 ఐ విల్ వాష్ ఇట్ మై సెల్ఫ్, వై షుడ్ ఐ పుట్ యూ ట్రబుల్ ఐ టోల్డ్ హర్. సరే తాగేసి ఆ గ్లాస్ నాకు ఇవ్వు, ఆ టంబ్లర్ నాకు ఇవ్వు అనేసరికి ఇప్పుడు మన వాడి టార్గెట్ ఏంటంటే పాలు వంటగది నుంచి
ఈ గార్డెన్లో తీసుకెళ్ళి కిటెన్కి పోయాలి. మరి అక్కడే తాగేసి ఇస్తే పాలు ఉండవు అనమాట. ఇంకా మనవాడు ఏమన్నాడంటే అమ్మమ్మ మేబీ నాయనమ్మ ఎవరైనా సరే ఏమన్నాడంటే నేనే వాష్ చేసి ఇక్కడ పెడతాలే, నీకెందుకు ఇబ్బంది అని చెప్పి పాలు తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట రవి. అండ్ ఐ హ్యాడ్ టు రన్ అండ్ పోర్ ద మిల్క్ ఇన్ టు హిజ్ కోకోనట్ షెల్. సో పాతికి ఆ మాట చెప్పేసి ఇక వంటగది నుంచి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది ఈ కోకోనట్ షెల్లో మిల్క్ పోయటం కోసం అని చెప్పేసి అన్నాడు రవి. అండ్ దెన్ రన్ బ్యాక్ అండ్ వాష్ ద టంబ్లర్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ బిఫోర్ షీ గాట్ రియల్లీ సస్పీషియస్. సో పాతికి అనుమానం రాకముందే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ మిగిలిన సగం మిల్క్ని కోకోనట్ షెల్లో పోసేసి మళ్ళీ ఫాస్ట్గా కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్లాస్ని అక్కడే వాష్ చేసేసి, సో పాతికి అనుమానం రాకుండా సో దాన్ని సేమ్ ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది. ఎంత రిస్కో తెలుసా కిచెన్లోంచి మిల్క్ తీసుకురావడం అని చెప్పేసి అన్నాడనమాట. నెక్స్ట్, నౌ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సమ్ అదర్ వే టు ఫీడ్ మహేంద్రన్. సో ఇది రోజు వర్కౌట్ అయ్యే పని కాదు. సో కాబట్టి మనం మహేంద్రన్కి ఆహారం ఇవ్వటం అనేటటువంటి విషయం గురించి ఆలోచించాలి. ఇలా కాదు వేరే దారి వెతకాలి అని చెప్పేసి అన్నాడనమాట. ఇక్కడ మహేంద్రన్ అంటే ఆ పిల్లిపిల్ల అండి, పిల్లిపిల్ల పేరు మహేంద్రన్, వీళ్ళు మహేంద్రన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. ఓకే రైట్. ఈ మహేంద్రన్ అని అంటే రవికి మీనాకి తెలుసు, ఓకే, కానీ మృదుకి మాత్రము తెలియదు కదా. సరే ఏం జరిగిందో చూద్దాం. మహేంద్రన్ అని చెప్పేసి మహేంద్రనా అని అడిగేసరికి ఎస్ మహేంద్రన్, దిస్ లిటిల్ కిటీస్ నేమ్ ఈజ్ మహేంద్రన్. మృదు వాజ్ సర్ప్రైజ్డ్. సో ఏంటి ఈ చిన్న పిల్ల పేరు మహేంద్రనా అని చెప్పేసి మృదు సర్ప్రైజ్ అయిందనమాట. ఇట్ వాజ్ ఆ రియల్ నేమ్, నాట్ జస్ట్ ఏ క్యూట్ కిట్టి క్యాట్ నేమ్. సో ఇంకా మనవాడు ఏమన్నాడంటే అదేదో ఊరికే ముద్దుగా పెట్టినటువంటి పిల్ల పేరు కాదు, దాని ఒరిజినల్ పేరే మహేంద్రన్ అని చెప్పేసి అంటాడనమాట రవి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. యాక్చువల్లీ హిజ్ ఫుల్ నేమ్ ఈజ్ మహేంద్ర వర్మ పల్లవ పూనాయ్. సో ఆ పిల్ల పేరు మహేంద్రన్ అని పిలుస్తున్నారు కానీ దాని ఒరిజినల్ నేమ్ అంట మహేంద్ర వర్మ పల్లవ పూనాయ్ అంటండి. ఓకేనా. సో వాళ్ళు షార్ట్గా ఆ మహేంద్ర వర్మ పల్లవ పూనాయ్ని ఏమని పిలుస్తారంటే ఎంపీ పూనాయ్ అని చెప్పేసి పిలుస్తారంట. ఓకే, అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారు ఈ కిట్టి గురించి చూద్దాం. హీఈస్ అ ఫైన్ బ్రీడ్ ఆఫ్ క్యాట్. ఇది మామూలు పిల్లి కాదు, ఇది మేలు జాతికి సంబంధించినటువంటి పిల్లి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. జస్ట్ లుక్ ఎట్ హిస్ ఫర్. సో ఈ పిల్లి మీద ఉన్నటువంటి ఆ హెయిర్ని చూడు సరిగ్గా అని చెప్పేసి అంటాడు. లైక్ ఎ లయన్స్ మేన్, ఎలా ఉందంట సింహం జూలులాగా లేదు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ యు నో వాట్ ద ఎంబ్లమ్ ఆఫ్ ద ఏన్షియంట్ పల్లవ కింగ్స్ వాస్, డోంట్ యూ? సో పల్లవ రాజులు ఉన్నారు కదా, ఆ పల్లవ రాజుల యొక్క చిహ్నం ఏంటో తెలుసా నీకు అని చెప్పేసి అడుగుతాడనమాట. హీ లుక్డ్ ఎక్స్పెక్టాంట్లీ ఎట్ మృదు. సో తెలుసా నీకు ఆ పల్లవ రాజుల యాంబ్లం ఏంటో అని మృదు వైపు అలాగా చూశాడనమాట, ఆశగా చూశాడు. ఆ పల్లవ రాజుల యొక్క యాంబ్లము లయన్ అనుకుంటండి. సో అందువల్ల చూశాడనమాట. సో అలా చెప్తునేసరికి రవి మృదుకి కొంచెం తమాషాగా అనిపించేసి సో రవి వైపు చూసి నవ్విందనమాట. గిగిల్ అంటే స్మైల్ అని చెప్పేసి అర్థం, చిన్నగా నవ్వింది. నెక్స్ట్, థింక్ ఐఎమ్ జోకింగ్, వెల్ జస్ట్ వెయిట్. నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా, సరే వెయిట్ అని చెప్పేసి అన్నాడు రవి. సో తను నవ్వింది కదా, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక హిస్టారికల్ వేలో, అందుకు తను నవ్వింది అనమాట. సో రవి ఏమన్నాడు, నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావు కదా, ఒక నిమిషం ఉండు అని చెప్పేసి అన్నాడు. అంటే రవి ప్రూవ్ చేయడానికి చూస్తున్నాడు అనమాట. ఐ విల్ షో యూ సంథింగ్, ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో ఆ థింగ్ అబౌట్ హిస్టరీ. ఓకే, నీకు హిస్టరీ గురించి తెలియదు కాబట్టే నేను చెప్పేదంతా నీకు జోకింగ్లా ఉంది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానుండు అని చెప్పేసి అన్నాడు రవి. అంతేకాదు మృదుని ఏమని అడిగాడండి ఇంకా, haven't you been to మహాబలిపురం, హ్యావ్ యూ? he said mysteriously. నువ్వు మహాబలిపురానికి వెళ్ళలేదా అన్నాడనమాట ఒక మిస్టీరియస్గా. ఓకే, మహాబలిపురానికి ఎప్పుడు వెళ్ళలేదా అని చెప్పేసి అడిగాడనమాట మృదుని. ఓకే రైట్, ఎందుకు అడిగాడు ఏంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. when our class went to మహాబలిపురం I saw a statue of his tatas etc. Fact is,
మహేంద్రన్ హియర్ ఈజ్ ఎ డిసెండెంట్ ఫ్రమ్ దట్ వెరీ సేమ్ ఏన్షియంట్ క్యాట్ అని చెప్పేసి అన్నాడు. సో ఏమంటున్నాడు రవి, సరే కానీ మన క్లాస్ అంతా మహాబలిపురము పిక్నిక్కి వెళ్ళాం కదా, అప్పుడు అక్కడ నేను ఒక స్టాచ్యూని చూశాను. సో ఆ స్టాచ్యూ ఎవరిదంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ కిట్టి ఉంది కదా, ఈ కిట్టి వాళ్ళ తాతలు 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 వాళ్ళ ఏన్షియంట్ ఫ్యామిలీ యొక్క స్టాచ్యూ అది అని చెప్పేసి చెప్తాడనమాట. వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి కిట్టి సాధారణమైనటువంటి కిట్టి కాదు, అది పురాతన వంశానికి చెందినటువంటి కిట్టి అని చెప్పేసి. సో ఆ పురాతన కిట్టి రాయల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ యొక్క వారసురాలే మన దగ్గర ఉన్నటువంటి ఈ కిట్టి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. డిసెండెంట్ అని చెప్పేసి అంటే డిసెండెడ్ ఫ్రమ్ అంటే ఆ డిసెండెంట్ ఆఫ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ అని చెప్పేసి అర్థం. తాత అంటే మనకి తెలుసండి, తెలుగులో కూడా తాతనే, తమిళ్లో కూడా తాతనే అని చెప్పేసి అంటారనమాట. ఓకే, నెక్స్ట్ అండి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. A close relative, scientifically speaking, of none other than the lion. సో క్లోజ్ రిలేటివ్ అంట. ఎవరికి క్లోజ్ రిలేటివ్? సైంటిఫికల్లీ స్పీకింగ్, శాస్త్రీయంగా మాట్లాడాలంటే ఆఫ్ నన్ అదర్ దెన్ అ లయన్. సో సైంటిఫికల్గా మాట్లాడాలి అంటే ఇది సింహపు జాతికి సంబంధించింది, సింహాల వంశానికి సంబంధించింది అని చెప్పేసి చెప్తున్నాడు. ద పల్లవ లయన్, ఎంబ్లమ్ ఆఫ్ ది పల్లవ డినాస్టీ, రైట్. సో పల్లవ వంశానికి చిహ్నమైనటువంటి పల్లవ సింహం ఉంది కదా, ఆ సింహము జాతికి చెందినటువంటిది, ఆ వంశానికి చెందినటువంటిది అని చెప్పేసి చెప్తాడు. రవి వెంట్ ఆన్ వాకింగ్ అరౌండ్ ద బిట్టర్ బెర్రీ బుష్, వేవింగ్ అ ట్విగ్ అప్ అండ్ డౌన్, హిజ్ ఐస్ స్పార్క్లింగ్. సో ఈ విషయం అంతా చెప్తూ, సో తన రవి ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఈ పొదలు ఉన్నాయి కదండి, బెర్రీ బుష్ పొదలు ఉన్నాయి కదా, వాటి చుట్టూ నడుస్తూ ఒక కొమ్మని పైకి కిందకి ఊపుతూ, సో ఇదంతా చెప్పేటప్పుడు తన కళ్ళలో ఒకలాంటి స్పార్క్లింగ్ అనమాట. ఒక గొప్ప డిసెండెంట్ని కలిగి ఉన్నాం మనము అని చెప్పేసి ఒక ఎలివేషన్ ఇస్తున్నాడు అనమాట ఆ కిట్టికి, తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనమాట. సో అలాగా చెప్తూ ఉన్నాడనమాట, కంటిన్యూ చేస్తూ ఉన్నాడు వెంటానంటే. సో ఆ కిట్టి గురించి, కిట్టి యొక్క వంశం గురించి, పల్లవ హిస్టరీ గురించి, సో అది ఎలా వచ్చింది ఏందనేది అంతా కూడా సో ఒక ఎలివేషన్ రేంజ్లో, సినిమాల్లో కనుక హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది కదండి, ఎవరి పేరు చెప్తే అని చెప్పేసి అలాగా చెప్తున్నాడు అనమాట. దిస్ క్యాట్ ఈస్ అ డిసెండెంట్ ఆఫ్ నన్ అదర్ దెన్ ద మహాబలిపురం రిషి క్యాట్, అండ్ ఇఫ్ ఐ మే జస్ట్ రిమైండ్ యూ, దే వర్షిప్డ్ క్యాట్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్. ఈ పిల్లి మరెవరో కాదు, మహాబలిపురం ఋషి క్యాట్ యొక్క వారసుడే మన దగ్గర ఉన్న ఈ కిటెన్ అని చెప్పేసి చెప్తాడు. సో మీకు ఒక విషయము గుర్తు చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఏంటంట, సో పురాతన ఈజిప్ట్లో కూడా పిల్లల్ని ఆరాధించేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి, తర్వాత ఏముందో చూద్దాం. హౌ హీ లవ్డ్ ద సౌండ్ ఆఫ్ హిజ్ ఓన్ వాయిస్, మీనా అండ్ మృదు ఎక్స్చేంజ్డ్ లుక్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లవ్ ద సౌండ్ ఆఫ్ హిజ్ వన్ వాయిస్ అంటే అర్థం ఏంటంటే, సో ఎదుటి వాళ్ళకి వినేటటువంటి ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉండేటటువంటి వ్యక్తిని లవ్ ద సౌండ్ ఆఫ్ హిజ్ ఓన్ వాయిస్ అని చెప్పేసి అంటారు. ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. మీనా మృదు సో రవి గురించి ఇలా అనుకుంటున్నారు అనమాట, ఎందుకంటే రవి కంటిన్యూస్గా స్పీచ్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్, మృదు డిమాండెడ్. సో మృదు ఏముందప్పుడు, అసలు దానికి దీనికి సంబంధం ఏమిటి అని చెప్పేసి మృదు అంటుందన్నమాట. ఇక్కడ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్ అనేటటువంటిది మనం ఎలా వాడతామండి, సంథింగ్ ఈజ్ ఇర్రిలవెంట్ టు ద కాన్వర్జేషన్ అనేటటువంటి మీనింగ్లో వాడతాం అనమాట. అంటే కిట్టి గురించి చెప్తూ పల్లవాస్ యొక్క రిషి క్యాట్ అని చెప్పేసి అలా చెప్పేసి మళ్ళీ ఈజిప్ట్లో వర్షిప్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నావు, దానికి దీనికి అసలు సంబంధం ఏంటి అని చెప్పేసి మృదు అడుగుతుందన్నమాట రవిని. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ క్యాట్ ఈస్ డిసెండెడ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్ క్యాట్ గాడ్, నో గాడెస్, బాస్టెట్, యా దట్స్ ఇట్. సో రవి ఏమన్నాడంటే, సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ పిల్లి ఈజిప్షియన్ క్యాట్ గాడ్ ఉన్నారు కదా, సో గాడ్ కాదు, గాడెస్, దేవత, దేవుడు కాదు దేవత, సో ఆ దేవతల వంశం నుంచి వచ్చినటువంటిది అని చెప్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ బాస్టెట్ అంటే విమెన్ గాడెస్ అండి, ఇక్కడ విమెన్ గాడ్ అనమాట.
ఓకే రైట్, యా దట్స్ ఇట్, అదే అని చెప్పేసి అంటాడు. సో దానికి మృదు సో అయితే అని చెప్పేసి అంటది. నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. ఈ పారాగ్రాఫ్ కొంచెం ఇంపార్టెంట్. వెల్, వన్ ఆఫ్ ద డిసెండెంట్స్ ఆఫ్ దట్ క్యాట్ గాడెస్ వాస్ a stowaway in one of the Pallavas ships, and his descendant was Mahabalipuram Rishi cat, whose descendant is Ravi flourished his twig at Mahendran, MP Pune here. Oop, yek, he shrieked, very pleased with himself. సో అయితే ఇక్కడ రవి ఏం చెప్తున్నాడంటే, సో ఈ మనం తెచ్చినటువంటి పిల్లి ఆ దేవతల యొక్క వారసులలో ఒకళ్ళు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, ఆ ఈజిప్ట్స్ గాడెస్ ఉన్నారు కదా, ఆ ఈజిప్ట్స్ గాడెసెస్లో ఉన్నటువంటి ఒకళ్ళు పల్లవులు ప్రయాణం చేస్తున్నటువంటి షిప్లోకి వచ్చేసి దాక్కుందనమాట. అలా దాక్కొని అది మహాబలిపురానికి రావడం జరిగింది. సో ఆ మహాబలిపురంలో అలా వచ్చిందే రిషి క్యాట్. ఆ రిషి క్యాట్ వారసత్వంలోంచి పుట్టుకొని వచ్చిందే ఈ మహేంద్రన్. సో మన దగ్గర ఉన్నటువంటి ఎంపీ పూనాయ్ హూప్ అని చెప్పేసి అంటాడు. ఇదంతా చెప్పేసి అలసిపోయినట్టుగా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వెంటనే ఈక్ అని చెప్పేసి కూడా అంటాడు అనమాట, ఏదో సౌండింగ్ బ్యాడ్గా ఉన్నట్లుగా అనమాట. హీ స్ట్రీక్డ్. సో స్ట్రీక్డ్ అంటే అరవడం అనమాట, అంటే ఏంటిది అనేటటువంటి పెద్ద సౌండ్. వెరీ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్, తనలో తానే తన గురించి అంతా చెప్పుకున్నాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒకలాంటి ఊప్ ఈక్ అని చెప్పేసి అరవటం జరిగింది అనమాట. పెద్దగా అరుస్తాడనమాట, ఊప్ ఈక్ అని పెద్దగా అరుస్తాడు. సో తనకి హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని కాబట్టి తనకు తానే గొప్పగా ఫీల్ అయినట్టుగా వెరీ ప్లీజ్డ్గా ఉంటాడనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వర్డ్ అండి, ఈ వర్డ్ అంటే స్ట్రావే, అంటే సమ్మన్ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్. అడవిలో దాక్కుని వచ్చిందని చెప్పాం కదండి అది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చార్ట్ మీరు చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఈజిప్షియన్ క్యాట్, సో అక్కడ ఉన్నటువంటి కాట్ గాడెస్ అనమాట, గాడ్ కాదు. సో ఆ కాట్ గాడెస్ యొక్క డిసెండెంట్ పల్వా షిప్లోకి రావడం జరిగింది. సో పల్వా షిప్లో వచ్చేసిన తర్వాత మహాబలిపురంలో అది రిషి క్యాట్ అయింది. ఈ రిషి క్యాట్ వారసత్వంలో నుంచి వచ్చిందే మహేంద్రన్ అని చెప్పేసి అంటాడు. అదే ఎంపీ పూనాయ్ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అండి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రైట్, ఓకే రైట్. Mahendran looked up, alarmed. He had just been sharpened his claws on the edges of coconut shell. But worse than Ravi's awful whoop eek was a screech from the window. మహేంద్రన్ ఒక్కసారిగా కంగారు పడి తలపైకి లేపి చూశాడంట. ఎందుకు? మహేంద్రన్కి ఏదో సౌండ్ వినిపించింది. ఆ సమయంలో మహేంద్రన్ ఏం చేస్తున్నాడంటే తన ముందున్నటువంటి కోకోనట్ షెల్ మీద తన కాళ్ళ గోళ్ళని అలాగా సరి చేసుకుంటూ ఉన్నాడనమాట. షార్పెన్ చేసుకుంటూ అంటే సరి చేసుకుంటూ ఉన్నారనమాట. ఒక కాలు ఇంకో కాలుతో అలాగా జెంటిల్గా రబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఒక కిటికీలోంచి క్రీచ్ అనేటటువంటి ఒక శబ్దం వచ్చేసరికి మహేంద్రన్ కంగారు పడిపోయి ఒకసారిగా తలపైకి లేపి చూశాడనమాట. సో ఆ సౌండ్ రవి తనంతా చెప్పిన దాన్ని చూసి ఈ ఈక్ అనేటటువంటి ఒకలాంటి శబ్దం చేశాడు కదా, పెద్దగా వచ్చాడు కదా, దానికంటే వర్స్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓకేనండి, నెక్స్ట్. వాట్ ఎ వియర్డ్ సౌండ్. ఇఫ్ మృదు వాజ్ స్టార్టిల్, MP Pune was frightened out of his wit. Hair standing on end, he bounced up and scurried towards a bamboo tray of red chilies that had been set out to dry. Trying to hide beneath it, he tipped a few chilies over himself. Meow, he howled miserably. అయితే ఇక్కడ మృదు అండి, మృదు ఒక్కసారిగా స్టార్టిల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫీలింగ్ ఆర్ షోయింగ్ సడన్ షాక్ ఆర్ అలామ్. సో ఇబ్బందికరమైనటువంటి వియర్డ్ ఆ సౌండ్ విన్న తర్వాత ఒక్కసారిగా సడన్గా షాకింగ్గా అరిచిందనమాట. ఏంటి ఆ అన్యూజువల్ సౌండ్ అని చెప్పేసి. ఎంపీ పూణే అయితే భయపడిపోయిందనమాట. భయపడిపోయి ఫ్రైటెండ్ అండ్ అవుట్ ఆఫ్ హిజ్ విట్, ఇంకా దాని యొక్క స్థితిని కోల్పోయిందనమాట. సో భయపడిపోయి కంగారుతో పరిగెత్తిందనమాట. సో హెయిర్ స్టాండింగ్ ఆన్ ఎండ్ అండ్ బౌన్స్డ్ అప్ అండ్, సో దాని యొక్క వెంట్రుకలు ఒక్కసారిగా భయంతో నిక్కుపడుచుకున్నాయి. ఒక్కసారిగా బాల్ మీద నుంచి, ఫుట్బాల్ బాల్ మీద నుంచి ఒక్కసారిగా దూకి స్కర్రీడ్ అంటే ఆ పర్సన్ ఆర్ ఏ స్మాల్ యానిమల్ మూవ్ హర్రీడ్లీ విత్ షార్ట్ క్విక్ స్టెప్స్. సో ఒక్కసారిగా గెంతుకుంటూ ఎటువైపోయిందంటే బ్యాంబో ట్రీ అనేది ఒకటి ఉందంటే బ్యాంబో ట్రే. ఆ బ్యాంబో ట్రేలో రెడ్ చిల్లీస్ని ఎండబెట్టడానికని ఉంచారనమాట. సో ఆ బ్యాంబో ట్రీ వైపుకే వెళ్ళి దాని కింద దాక్కోవడానికి చూసిందనమాట. సో అక్కడ ఎండబెట్టినటువంటి రెడ్ చిల్లీస్లో కొన్ని, సో ఏమైంది, ది క్యాట్ మీద రియాక్షన్ చూపించాయి అనమాట. సో ఆ మండేసరికి ఆ చిల్లీస్ కొంచెం మండేసరికి ఈ ఎంపీ పూనాయ్ మియావ్ అని చెప్పేసి సాడ్ ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందనమాట.
ఈ హౌల్డ్ మిజరబుల్లీ, హౌల్డ్ అంటే అరిచిందనమాట, ఎలాగా మిజరబుల్లీ, సో బాధతో అరిచింది అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్. సో తర్వాత చూస్తే మనకి ద క్రీచింగ్ వెంట్ ఆన్ అండ్ ఆన్, వాట్స్ దట్ నాయిస్ సెడ్ మృదు. సో ఆ క్రీచ్ అనేటటువంటి శబ్దము అలా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో మృదు అడిగేసింది ఏంటి ఆ నాయిస్ ఏంటి, ఆ శబ్దం ఏంటి అని చెప్పేసి మృదు అడిగింది. నెక్స్ట్, దట్స్ లల్లీ లర్నింగ్ టు ప్లే ద వయలిన్ గ్రంటెడ్ రవి. సో రవి పెద్దగా అరిచాడనమాట, ఏమని, లల్లీ వయలిన్ నేర్చుకుంటుంది, సో ఆ సౌండే అది అని చెప్పేసి గట్టిగా అంటాడనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత అండి, షీల్ నెవర్ లర్న్ అ థింగ్, ద మ్యూజిక్ మాస్టర్ జస్ట్ గోస్ ఆన్ ప్లేయింగ్ లైక్ అ ట్రైన్ విజిలింగ్ ఆన్ అండ్ ఆన్ వైల్ లల్లీస్ ఆల్ ద టైమ్ డిరైలింగ్ గోయింగ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్. ఈ లల్లీ ఎప్పటికీ నేర్చుకోలేదు అని చెప్పేసి అంటారు అనమాట, ఒక కామెంట్ ఇస్తారు లల్లీ మీద. సో మ్యూజిక్ మాస్టర్ ప్లే చేస్తుంటే పట్టాల మీద రైలు ఒకలాంటి రిథమిక్ సౌండ్ చేసుకుంటూ, విజిల్కి రిథమిక్ సౌండ్కి శబ్దం చేసుకుంటూ ఒక మ్యూజికల్గా వెళ్తున్నటువంటి శబ్దంలో వస్తూ ఉంటే, లల్లీ ప్లే చేసినటువంటి మాత్రము పట్టాలు తప్పినటువంటి ట్రైన్ చేసేటటువంటి శబ్దం వచ్చినట్టుగా క్రీచ్ అనుకుంటూ వినడానికి ఇంపుగా లేకుండా ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది అనమాట లల్లీ వయలిన్ ప్లే చేసే విధానం గురించి. మృదు క్రెప్ట్ అప్ టు ద విండో. సో విండో దగ్గరికి వెళ్తుందండి మృదు. సో లల్లీ ఎలా వయలిన్ నేర్చుకుంటుందో చూద్దాము. సో ఎందుకు అంత క్రీక్ సౌండ్ వస్తుందో చూద్దామని మృదు ఆ వల్లి నేర్చుకుంటున్నటువంటి ఆ రూమ్ యొక్క విండో దగ్గరికి వెళ్తుందనమాట. లల్లీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ లిటిల్ డిస్టెన్స్ అవే. సో లల్లీ కొంచెం దూరంలో కూర్చొని ఉంటుంది అనమాట విండోకి. ఆక్వర్డ్లీ హోల్డింగ్ హర్ వయలిన్ అండ్ బోస్ట్రింగ్. సో తన చేతిలో ఉన్నటువంటి వయలిన్ని, బోస్ట్రింగ్ని సో సరిగ్గా పట్టుకోదనమాట. ఆక్వర్డ్లీ అంటే నాట్ గ్రేస్ఫుల్లీ అని చెప్పేసి అర్థం. కరెక్ట్గా నేర్చుకున్నటువంటి వ్యక్తులు పట్టుకునే విధానానికి, సరిగ్గా రాని వాళ్ళు పట్టుకునే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అయినా సరే, క్రికెట్ ఆడే వ్యక్తి బ్యాట్ పట్టుకునే విధానానికి, ఎప్పుడు ఆడని వ్యక్తి బ్యాట్ పట్టుకునే విధానానికి తేడా తెలుస్తుంది అనమాట. సో లల్లీ ఆక్వర్డ్గా పట్టుకుందనమాట. బోస్ట్రింగ్ అంటే ఆ వయలిన్ని ప్లే చేసేటటువంటి పైన ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసేటటువంటి ఒక తీగ, అది చూపిస్తానండి. మనకి పిక్చర్ ఉంది. సో ఎలా అంటే, సో ఈ పిక్చర్లో చూడొచ్చు మీరు, రైట్. ఇక్కడ విండో చూస్తే, ఇక్కడ మృదు విండో దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ లల్లీ కూర్చొని ఉంది, కొంచెం దూరంలో లల్లీ కూర్చొని ఉందండి, కొంచెం దూరంలో కూర్చొని. ఇక్కడ మ్యూజిక్ మాస్టర్ కూర్చొని ఉన్నాడు. సో మ్యూజిక్ మాస్టర్ పట్టుకున్న విధానము, ఈ వయలిను, అదేవిధంగా లల్లీ పట్టుకునే విధానానికి తేడా ఉంది. సో ఇది ఆక్వర్డ్గా పట్టుకుంది అని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఈ అమ్మాయి పట్టుకున్న విధానం గురించి కామెంట్ చేయడం కాకుండా, ఈ అమ్మాయి చేతులు ఎలా ఉన్నాయి, ఎలా పట్టుకుంది, బిగించుకుని పట్టుకుంది అనేటటువంటి విధానము, సో తన ఐజ్ ఎలా ఉన్నాయి, తన ఐజ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్తో నిండి ఉన్నాయనే విషయాలు. సో ఈ మ్యూజిక్ టీచర్ యొక్క అపీరెన్స్, బోనీ ఫిగర్ అనేటటువంటిది, అంటే బక్కపలచగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ విషయాలన్నీ తెలుస్తుంది. సో మ్యూజిక్ టీచర్ పెట్టినటువంటి కాలు పొజిషను, ఇతని యొక్క లెగ్ పొజిషను, వల్లి యొక్క లెగ్ పొజిషను, సో ఇవన్నీ కూడా ఈ మృదు అండ్ రవి వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసి మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు లెసన్లో. సో అవన్నీ చూద్దామండి. ఓకే, రైట్. సో ఇంకేమన్నాడు, హర్ ఎల్బోస్ జెట్టింగ్ అవుట్ అండ్ హర్ ఐజ్ గ్లేజ్డ్ విత్ కాన్సన్ట్రేషన్. సో ఆమె ఎల్బోస్ అన్నీ అలా బిగుతుగా పట్టుకుని ఉందన్నమాట, ఈజీగా కాకుండా, కానీ తన కళ్ళు మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో నిండి ఉన్నాయి. సో బోస్టింగ్ అంటే చెప్పుకున్నాం కదా మనం, ఇదిగోండి. సో ఇక్కడ వైలిన్ మీద వాయించేటటువంటి ఈ పెద్ద స్టిక్ ఉంది కదండి, ఈ స్టిక్నే బోస్టింగ్ అని చెప్పేసి అంటారు ఈ చేతిలో. సో టాప్ టు బాటమ్ ఉన్నటువంటి ఈ స్టిక్నే బోస్టింగ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, సో చేతులన్నీ బిగుతుగా పట్టుకుని ఉందన్నమాట ఆ అమ్మాయి, కళ్ళన్నీ కాన్సన్ట్రేషన్తో ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, సో ఆమెకు ఎదురుగా ఎవరున్నారు, విత్ మోస్ట్ ఆఫ్ హిస్ బ్యాక్ టు ద విండో. సో ఆమె ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తన బ్యాక్ అంతా కూడా విండో వైపు పెట్టి కూర్చున్నాడు, అంటే వల్లికి ఎదురుగా కూర్చున్నాడు. అండ్ హీ వాజ్ బోనీ ఫిగర్ ఆఫ్ మ్యూజిక్ మాస్టర్. అతను ఎవరో కాదు, మ్యూజిక్ మాస్టర్ అనమాట. సో ఆయన ఎలా ఉన్నాడు, చాలా బోనీగా ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. బోనీగా అంటే ఎముకల గూడులాగా, అంటే చాలా బక్కపలచగా ఉన్నాడు అనేటటువంటి మీనింగ్లే బోనీ ఫిగర్ అని చెప్పేసి అంటారండి. నెక్స్ట్, హీ హ్యాడ్ మోస్ట్లీ బాల్డ్ హెడ్ విత్ a fringe of oiled black hair falling around his ears and an old fashioned tuff అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఈయన ఎలా ఉన్నాడంట, ఈయన పిక్చర్ చూస్తే మనకంతా తెలిసిపోతుందండి. సో ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు, బాల్డ్ హెడ్. సో బట్టతల అనమాట, ఈయన హెడ్ అంతా కూడా బట్టతల అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా బట్టతల, వెంట్రుకలు ఏమీ లేవు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆయన ఇయర్స్ చుట్టూ కూడా ఎలా ఉందంట, ఇయర్స్ చుట్టూ ఉన్నటువంటి వెంట్రుకలు నూనెతో కూడినటువంటి బాగా ఆయిల్ అప్లై చేయడం వల్ల నల్లగా ఉన్నాయి అనమాట. ఇది చెవుల చుట్టూ ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా నల్లగా ఉన్నాయి. నన్నెత్తి మీద అయితే బాల్డ్ హెడ్ అనమాట. ఓకేనా.
అంతేకాకుండా ఈ జుట్టంతా కూడా కలిపి ఒక ముడి వేసాడనమాట. సో దాన్ని ఏమంటున్నాడంటే టఫ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓల్డ్ ఫ్యాషన్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటిది అనమాట. సో అప్పట్లో మాస్టర్లు పిలక వేసుకొని ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక పిలక వేసుకొని ఉన్నాడు, బోనీగా ఉన్నాడు అంటే ఎముకలు కూడా ఆకారంలో ఉన్నాడు అని చెప్పేసి అర్థం. ఓకేనండి. నెక్స్ట్ సో తర్వాత a gold chain gleamed around his leathery neck and a diamond ring glittered on his hand as it glided up and down the stem of the violin. Glided అంటే ఇక్కడండి glided అంటే అర్థము మూవ్ అలాంగ్ స్మూత్లీ అని చెప్పేసి అర్థం. సో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆ మ్యూజిక్ మాస్టర్ ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఒకసారి మ్యూజిక్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఓకే రైట్, ఎస్ లెట్ us see. ఇక్కడ చూస్తే మనం ఈ మ్యూజిక్ మాస్టర్ మెడ, సో మెడ చుట్టూ అరౌండ్ హిజ్ లెదరీ నెక్, లెదరీ అంటే బక్కగా ఉన్నటువంటి నెక్, ఈ మెడ చుట్టూ కూడా ఏముందంటే ఒక గోల్డ్ చైన్ మెరుస్తూ ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఈ పిక్చర్లో అయితే మనకు గోల్డ్ చైన్ కనిపించట్లేదు, మనకు వైలిన్ అడ్డం ఉంది కాబట్టి అందుకే కనిపించట్లేదేమో. ఇంకా ఏమన్నాడు, ఈ వైలిన్ మీద ఉన్నటువంటి ఈ బో స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఈ చేతిలో ఉన్నటువంటి బో స్ట్రింగ్ ఏదైతే ఉందో, సో దాన్ని ముందుకి వెనక్కి అలా జరుపుతూ ప్లే చేస్తున్నప్పుడు సో ఆయన చేతికి ఉన్నటువంటి డైమండ్ రింగ్ అనమాట. ఓకేనా, ఇదిగో ఇక్కడ మీరు సరిగ్గా చూస్తే ఆయన చేతికి ఒక డైమండ్ రింగ్ ఉందన్నమాట. సో ఆయన చేతికి ఉన్నటువంటి డైమండ్ రింగు మెరుస్తూ ఉందన్నమాట. ఆయన ఈ బో స్ట్రింగ్ని ముందుకు వెనక్కి లేదా పైకి కిందకి అలాగా మూవ్ చేస్తున్నప్పుడు సో ఆయన చేతికి ఉన్నటువంటి ఈ డైమండ్ రింగ్ అంట బాగా మెరుస్తూ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ ఉన్నటువంటి కిటికీలోంచి చూస్తున్నటువంటి చిల్డ్రన్. ఓకే రైట్. నెక్స్ట్ అండి, a large foot stuck out from beneath his gold bordered vesti edge and he was beating time on the floor with the scrawny big toe. ఓకేనండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అయితే ఈ మాస్టారు మ్యూజిక్ మాస్టారు గోల్డ్ కలర్ అంచున్నటువంటి ఒక పంచ, వెస్తి అంటే ధోతి, పంచ కట్టుకొని వచ్చారంట, ధోతి అండి. ఈ ధోతిని తమిళ్లో వెస్తి అని చెప్పేసి అంటారు. ఓకే రైట్, ఆ పంచ కట్టుకున్నాడంట. సో మనం ఈ పిక్చర్లోకి వెళ్తే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుందండి. సో ఈ పిక్చర్లోకి వెళ్తే బంగారపు అంచున్నటువంటి పంచ కట్టుకున్నాడంట. సో అంచు మనకి ఎక్కడో కింద కొంచెం జాగ్రత్తగా చూస్తే కానీ కనిపిస్తుందండి. సో ఇక్కడ ఉంది బంగారపు అంచు, ఇక్కడ చూస్తే ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. ఈ బంగారపు అంచులో నుంచి ఒక పాదం బయటకు వచ్చి ఉందంట. ఓకేనా, ఒక పెద్ద పాదం బయటకు వచ్చి ఉందంట. సో ఈ పాదం యొక్క బొటిన వేలుతో ఏం చేస్తూ ఉన్నాడు, అప్పుడప్పుడు నేల మీద ట్యాప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ మ్యూజిక్కి రిథమ్కి తగ్గట్టుగా ట్యాప్ చేస్తూ ఉన్నాడు అనమాట పాదానికి ఉన్నటువంటి వేళ్లతో. సో ఈ వేళ్ళు ఎలా ఉన్నాయి అంటున్నాడు, స్క్రానీ బిగ్ టో అని చెప్పేసి అంటున్నాడు. అంటే బాగా సన్నగా, థిన్గా, పలచగా, సన్నగా ఉన్నటువంటి వేళ్లతో సో ట్యాప్ చేస్తూ ఉన్నాడు ఫ్లోర్ మీద అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనండి. ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. ఎస్, he played a few notes. Lalli stumbled behind him on her violin, which looked quite helpless. సో ఈ మ్యూజిక్ మాస్టర్ ఏం చేశాడు, కొన్ని మ్యూజిక్ నోట్స్ అనేవి ప్లే చేశాడు అనమాట. కొన్ని రైమ్స్ ఒక మ్యూజిక్ని ప్లే చేశాడు. నోట్స్ అంటే మ్యూజిక్కేనండి, ఒక మ్యూజిక్ని ప్లే చేశాడు అనమాట. ప్లే చేస్తే ఏమైపోయింది, లల్లీ స్టంబుల్డ్ బిహైండ్ హిమ్. స్టంబుల్డ్ అంటే ఫాలోడ్ హాల్టింగ్లీ అని చెప్పేసి అర్థమండి. ఓకే, అంటే తడబడ్డట్టుగా అనమాట. ఓకేనా. సో ఎలాగైతే మ్యూజిక్ మాస్టర్ ప్లే చేశాడో అలా కాకుండా తను తడబడ్డట్టుగా ప్లే చేసిందనమాట. అంటే మ్యూజిక్ మాస్టర్ ఎప్పుడైతే కొన్ని నోట్స్ అనేది ప్లే చేశాడో సో ఆయన అనుసరిస్తూ లల్లీ కూడా ప్లే చేసిందనమాట. అయితే విచ్ లుక్డ్ క్వైట్ హెల్ప్లెస్. సో అయితే ఆమె ప్లే చేసింది, మ్యూజిక్ మాస్టర్ ప్లే చేసింది, రెండు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆయన్ని రీచ్ అవ్వలేకపోతుంది అనమాట. హెల్ప్లెస్గా ఉందన్నమాట ఆమె సంగీతం. ఇంకా తను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా తడబడుతూ భయంగానే ఆయన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ బట్ చేయలేకపోతూ ఉందన్నమాట. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది తను అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే నెక్స్ట్. సో తర్వాత చూడండి, అండ్ అన్హ్యాపీ ఇన్ హర్ హ్యాండ్స్. హెల్ప్లెస్గా ఉండటమే కాదు అన్హ్యాపీగా కూడా ఉంది ఆమె హ్యాండ్స్. సో ఆమె చేతుల్లో అసంతృప్తి కనిపిస్తూ ఉందన్నమాట. అంటే షేక్ అవుతున్నాయి హ్యాండ్స్, అంటే ఒక కాన్ఫిడెన్స్ లేదు ప్లే చేసేటప్పుడు. ఓకేనా రైట్. నెక్స్ట్ అండి, what a difference. The music master's notes seemed to float up and yes settle perfectly into the invisible track of the melody. What a difference. సో మ్యూజిక్ మాస్టర్ ప్లే చేసేది, వల్లీ ప్లే చేసే ఈ రెండు మ్యూజిక్స్ మధ్య డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత తేడా ఉంది అని చెప్పేసి అంటున్నారు పిల్లలు. అంతేకాకుండా సంగీతం మాస్టర్ ప్లే చేసేటటువంటి స్వరాలు
పైకి తేలుతూ ఒకలాంటి మెలోడీలు వినిపిస్తూ ఉన్నాయంట కనిపించకుండా. ఒక ట్రాక్లో కరెక్ట్గా పరిపూర్ణంగా స్థిరంగా ఉన్నట్లుగా గాల్లో కనిపించకుండా ఒకలాంటి సంగీతాన్ని, ఒక మెలోడియస్ సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే మరి ఇంకా ఏం చెప్తున్నారు? ఇట్ వాజ్ లైక్ ద వీల్స్ ఆఫ్ ఏ ట్రైన్ ఫిట్టింగ్ స్మూత్లీ ఇన్ టు ద రైల్స్ అండ్ విజిలింగ్ అలాంగ్ యాజ్ రవి సెట్. ఇంతకుముందు రవి చెప్పినట్టుగా ఒక ట్రైన్ యొక్క వీల్స్ అనేవి ట్రాక్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యి సో కరెక్ట్గా ఉండి ఆ రైలు అలా ముందుకు వెళ్తూ ఉంటే రైలు వేసే విజిలు, ఆ పట్టాల మీద ఆ వీల్స్ వెళ్ళేటటువంటి ఆ సౌండ్స్ రెండు మ్యాచ్ అయ్యి ఒకలాంటి రిథంతో స్మూత్గా విజిల్ వేసుకుంటూ చక్కని రిథంతో వెళ్తున్నట్టుగా ఎలా ఉందో అలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, మృదు స్టేర్డ్ ఎట్ దట్ హ్యూజ్ bringed hand moving effortlessly up the violin's stem, making lovely music. సో మృదు స్టేడ్ అంటే చూడటం అనమాట. స్టేడ్ అట్ దట్ హ్యూజ్ బేరింగ్డ్ హ్యాండ్, ఇందాక సరిగ్గా చదవలేదండి, బేరింగ్డ్ హ్యాండ్. సో మ్యూజిక్ మాస్టర్ హ్యాండ్ అండి ఇది. సో మ్యూజిక్ మాస్టర్ హ్యాండ్ వైపు చూసిందనమాట. ఆ పెద్దటి చెయ్యి బేరింగ్డ్ హ్యాండ్. బేరింగ్డ్ అంటే ద మ్యూజిక్ మాస్టర్ ఈజ్ వేరింగ్ ఏ రింగ్ టు హిజ్ ఫింగర్, డైమండ్ రింగ్ అని చెప్పుకున్నాం. సో అందుకోసమే బేరింగ్డ్ హ్యాండ్ అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇట్ ఈస్ మూవింగ్ ఎఫర్ట్లెస్లీ అప్ టు ద వయలిన్ స్టెమ్. సో మనోహరంగా ఎలాంటి అంటే లల్లి చూసినప్పుడు, హ్యాండ్ చూసినప్పుడు చాలా బిగుతుగా ఉంది చేతులు అని చెప్పేసి అన్నాం కదా. మ్యూజిక్ మాస్టర్ చేతులు మాత్రం అలా బిగుతుగా లేకుండా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నాయి. ఎఫర్ట్లెస్లీ అప్ టు ద వయలిన్ స్టెమ్ మీద అలా మనోహరమైనటువంటి సంగీతాన్ని అందించే విధంగా చాలా ఫ్రీగా, చాలా ఈజీగా ఈ సంగీతాన్ని ప్లే చేస్తున్నాడు మ్యూజిక్ మాస్టర్. సో అతని హ్యాండ్ని మృదు చూస్తూ ఉందన్నమాట. సో అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమైంది? స్క్వాక్, దెర్ వాజ్ అ లల్లీ డిరైలింగ్ అగైన్. ఇంతలో మళ్ళీ ఒకలాంటి స్క్వాక్ అనేటటువంటి డిస్టర్బింగ్ సౌండ్ మళ్ళీ వచ్చిందనమాట. అదేది ట్రైన్ కనుక పట్టాలు తప్పినట్టుగా వచ్చినటువంటి సౌండ్ మళ్ళీ వచ్చిందనమాట. డిరైలింగ్ అంటే పట్టాలు తప్పినటువంటి ట్రైన్ సౌండ్ అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అండి, అమ్మ కేమ్ అవైల్ ఫ్రమ్ ద గేట్. అమ్మ ఓ. సో ఈ లోపల ఏం జరిగింది? గేట్లోంచి అరుపులు వినిపించాయి అనమాట. ఏమని వినిపించాయి? అమ్మా అమ్మా అని చెప్పేసి అరుపులు వినిపించాయి అన్నమాట. ఎవరో గేట్లో అమ్మా అమ్మా అని అరుస్తున్నారు. న్యాచురల్గా సో మనకి ఇది తమిళ్ నేచర్ని, తమిళ్ సెట్టింగ్తో జరిగినటువంటి స్టోరీయే కాబట్టి ఇంతకుముందు మన కల్చర్లో ఉన్నటువంటిది తమిళనాడు కూడా. గేట్లోకి వచ్చి అమ్మ అమ్మ అని ఎవరు అరుస్తారు? ఒక బెగ్గర్ అరుస్తారు కదా. సో మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. సో బెగ్గర్ అయి ఉంటాడు. అయితే ఏం జరిగింది? రవి సెండ్ దట్ బెగ్గర్ అవే క్రైడ్ హిజ్ మదర్ ఫ్రమ్ ద బ్యాక్ వరండా. సో అమ్మ అమ్మ అని సౌండ్లు వినిపిస్తూ ఉంటే రవి వాళ్ళ మదర్ వరండాలో కూర్చొని ఉన్నారు. సో రవిని పిలిచారనమాట. బిగ్గరగా రవిని అరిచారు. ఏమని? రవి ఆ బెగ్గర్ని వెళ్ళిపోమని చెప్పు, అతను పంపించేసేయి అని చెప్పేసి వరండాలో అరుస్తుంది అనమాట. సో ఆ వరండాలో మదర్ ఏం చేస్తున్నారు? వేర్ షీ వాజ్ చాటింగ్. ఆమె ఏం చేస్తుందంటే వరండాలో ముచ్చట్లు పెట్టిందంట. ఎవరితో? విత్ తాపి. సో వాళ్ళ గ్రాండ్ మదర్తో, రవి వాళ్ళ గ్రాండ్ మదర్తో ముచ్చట్లు పెట్టిందనమాట రవి వాళ్ళ మదర్. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. He has been coming here every day for the past week and it's time he found another house to beg from. Pati explained to Tapi. సో తాపికి చెప్తూ ఉందన్నమాట. వారం రోజులుగా ప్రతిరోజు ఇక్కడికే వస్తున్నాడు భిక్షాటం చేయడం కోసము. సో ఇంకా ఇతను వేరే ఇల్లు చూసుకోవడం మంచిది అని చెప్పేసి తాపికి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత చూద్దామండి. మృదు అండ్ మీనా ఫాలోడ్ రవి అవుట్. సో రవికి ఒక పని చెప్పిందిగా, అందుకని రవి సో విండో దగ్గర నుంచి వెళ్ళాడనమాట బయటికి. సో రవితో పాటు మృదు, మీనా కూడా వెళ్ళటం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది? ద బెగ్గర్ వాజ్ ఆల్రెడీ ఇన్ ద గార్డెన్. అప్పటికే బెగ్గర్ గార్డెన్లోకి వచ్చేసాడు అనమాట. మేకింగ్ హిమ్సెల్ఫ్ క్వైట్ ఎట్ హోమ్. సో బిచ్చగాడు అప్పటికే గార్డెన్లోకి వచ్చాడు. సో అతను ఇంట్లోకే వచ్చేసాడు అనమాట. నెక్స్ట్ అండి, తర్వాత he had spread his upper cloth under the neem tree. ఆ పెరట్లో ఉన్నటువంటి నీమ్ ట్రీ. సో నీమ్ ట్రీ దగ్గరకు వచ్చేసి ఆ నీమ్ ట్రీ కింద ఏం చేశాడు? సో అప్పర్ క్లాత్ అంటే టవల్ అనుకోవచ్చు, భుజం మీద వేసుకునేటటువంటి ఒక క్లాత్. మన ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా భుజం మీద టవల్ లాంటిది వేసుకుని తిరుగుతారు కదా. ఆ అప్పర్ క్లాత్ని ఏం చేశాడు? చెట్టు కింద పరిచాడు అనమాట. అండ్ వాజ్ లీనింగ్ అగెన్స్ట్ ఇట్స్ ట్రంక్. సో ఆ చెట్టు మొదలకి ఆనుకొని కూర్చున్నాడు అనమాట. అపేరెంట్లీ ప్రిపేర్డ్ టు టేక్ అ లిటిల్ స్నూస్ వైల్ హీ వెయిటెడ్ ఫర్ ద ఆర్మ్స్ టు అపియర్. సో అతను అడిగినటువంటి ఆర్మ్స్ అంటే భిక్షం, ఆ భిక్షం వచ్చే లోపల ఒక కునుకు తీద్దాము, స్నూజ్ అంటే షార్ట్ స్లీప్. సో ఒక నిద్ర వేద్దాము అని చెప్పేసి సో ఆ చెట్టు కొమ్మకి అంటే ఆ చెట్టు మొదటి దగ్గర ఆనుకొని అలా ఉంటాడనమాట. నీమ్ ట్రీ అంటే తెలుసు కదండి, వేప చెట్టు.
ఓకే రైట్. నెక్స్ట్ ఈ లోపల ఏం జరిగింది? గో అవే సెడ్ రవి స్టర్న్లీ. సో రవి అక్కడికి వచ్చేసి కఠినంగా చెప్పాడు అనమాట. స్టర్న్లీ అంటే కఠినంగా, ఏమని? ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. మై పాతి సేస్ ఇట్స్ టైమ్ యూ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్. సో మా గ్రాండ్ మదర్ చెప్పారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఇంటి దగ్గర భిక్షాటం చెయ్యి, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పమన్నారు నీతో, సో వెళ్ళిపో అని చెప్పేసి రవి బిగ్గరగా ఆ బెగ్గర్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద బెగ్గర్ ఓపెన్డ్ హిస్ ఐస్ వెరీ వైడ్ అండ్ గేజ్డ్ ఎట్ ఈచ్ ఆఫ్ ద చిల్డ్రన్ వన్ బై వన్. సో అప్పుడే కళ్ళు కాస్త మూసేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటాం అనుకున్నటువంటి ఆ బెగ్గరు సో ఒకసారిగా కళ్ళు పెద్దగా ఓపెన్ చేసి పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని అలా తేరిపారా చూశాడనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ద లేడీస్ ఆఫ్ దిస్ హౌస్ హీ సెట్ అట్ లాస్ట్ ఇన్ ఎ వాయిస్ చోక్డ్ విత్ ఫీలింగ్స్ ఆర్ వెరీ కైండ్ సోల్స్. సో ఏమని చెప్పాడు? ఈ ఇంటి ఆడవాళ్ళు చాలా దయగల వాళ్ళు అని చెప్పేసి అంటాడు. సో అలా అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోతాడనమాట. అంటే ఈ మాటలు చాలా ఎమోషనల్ అయిపోయి ఒకలాంటి భావోద్వేగంతో ఉన్నటువంటి వాయిస్తో అంటాడనమాట. ఇంట్లో ఉన్న లేడీస్లు అమ్మగారులు చాలా దయగల తల్లులు అన్నట్లుగా కొంచెం ఎమోషనల్గా ఆ ఎమోషన్ వాయిస్లో కనిపించేలాగా అంటాడనమాట. I have kept my body and soul together on their generosity for a whole week. సో ఇక్కడ kept body and soul together అంటే managed to stay alive అని చెప్పేసి అర్థం. వారం రోజుల నుంచి నేను ఈ ఇంటినే నమ్ముకొని జీవిస్తున్నాను. వారం రోజులుగా నాకు ఈ ఇంట్లో ఆడవాళ్ళే ఫుడ్ పెడుతూ ఉన్నారు, చాలా దాతృత్వంతో అన్నం పెడుతూ ఉన్నారు వారం రోజులు అని చెప్పేసి అంటాడనమాట. సో అదే మూడ్లో వచ్చేసి ఇక్కడ నాకు ఫుడ్ కంపల్సరీగా దొరికిద్దని తన భుజం మీద ఉన్నటువంటి టవల్ వేప చెట్టు కింద వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఇల్లు ఫిక్స్డ్ అనమాట అతనికి, రైట్. అందుకని ఆ నమ్మకంతోనే వచ్చాడు. ఐ కెనాట్ బిలీవ్ దట్ దే వుడ్ టర్న్ మీ అవే, హీ రైజ్డ్ హిజ్ వాయిస్. సో ఆ నమ్మకంతో ఏమంటాడు? నేను నమ్మను, ఈ ఇంట్లో వాళ్ళు నాకు వారం నుంచి రోజు ఫుడ్ పెడుతున్నారు, సో వాళ్ళు వెళ్ళిపోమన్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్ అండి. అమ్మా ఓ అమ్మా సెడ్ హీజ్ వెయిల్ మైట్ బీ బట్ ఇట్ సర్టన్లీ వాజంట్ ఫేబుల్. సో అమ్మా ఓ అమ్మ అని చెప్పేసి అరుస్తాడనమాట. సో అతని అరుపు కొంచెం బాధాకరంగా ఉందన్నమాట. వెయిల్ అంటే అరవటం, ఆ రకంగా కొంచెం బాధాకరంగా ఉన్నట్లుగా, అంటే బెగ్గర్ వాయిస్ అమ్మా అన్నప్పుడు ఏదో కావాలని చెప్పేసి జాలి గరిచినట్లుగా అంటాడు కదా, అలాగా. కానీ ఖచ్చితంగా అతని వాయిస్లో అతను చాలా వీక్గా ఉన్నట్లుగా, చాలా ఫీబుల్గా, అంటే చాలా ఆకలితో ఉన్నట్టుగా, వీక్గా ఉన్నట్లుగా అతని వాయిస్ అయితే లేదు. హీఈస్ ఓకే సమ్వాట్, ఉదయం నుంచి తినకుండా ఉన్నవాళ్ళలాగా అయితే లేదన్నమాట అతని వాయిస్. ఇట్ బిగాన్ ఇన్ డీప్ స్ట్రాంగ్ రంబుల్ సమ్వేర్ ఇన్ హిజ్ విదర్డ్ బెల్లీ and came booming out of his mouth with its few remaining teeth stained brown with beetle chewing. అయితే అతను పిలిచేటటువంటి ఆ అరుపు సో ఎక్కడో ఎండిపోయినటువంటి కడుపు లోపల ఎక్కడో స్టార్ట్ అయిపోయి, ఓకే, సో అది పొట్టలో నుంచి నోటి దగ్గరకు వచ్చేసి బయటకు వచ్చేసినటువంటి ఆ అరుపు అంత బలమైన శబ్దంతో మొదలైందేం కాదు, అంత బలహీనమైనటువంటిది కూడా కాదు. కాకపోతే చాలా డీప్గా అరిచాడనమాట, చాలా డీప్గా ఉంది అతని యొక్క పిలుపు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాదు విత్ ఇట్స్ ఫ్యూ రిమైనింగ్ టీత్, అతని యొక్క పళ్ళు కూడా కొన్ని ఎలా ఉన్నాయంట, మరకలతో ఉన్నాయి అనమాట. పళ్ళు అంటే కొంచెము పళ్ళన్నీ కూడా స్టెయిన్ మరకలతో ఉన్నాయి. ఎలాంటి స్టెయిన్ మరకు? బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మచ్చలతో ఉన్నాయంట పళ్ళు. మేబీ అది విత్ బీటిల్ చూయింగ్, అతను ఒక్కలు బాగా నవలటం వల్ల అతని పళ్ళు అలా గారపట్టి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఈ పిల్లలు ఇదంతా కూడా అబ్జర్వ్ చేశారు. ఓకే రైట్, ఓకేనండి. కంటిన్యూ. సో తర్వాత రవి చెప్తున్నాడు అనమాట, ఏమని? రవి టెల్ హిమ్ దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద కిచెన్ కాల్డ్ రుక్కుమణి. సో రుక్కుమణి రవి వాళ్ళ మదర్ అండి. మనకి స్టార్టింగ్లో డోర్ ఓపెన్ చేశారు కదా ఆ లేడీ. సో ఏమని చెప్పాడు రవి? అతను మళ్ళీ పిలిచినాడు ఏంటి, కిచెన్లో ఈరోజు తినడానికి ఏం లేదని చెప్పి అతనికి వెళ్ళిపోమను అని మళ్ళీ చెప్తుందనమాట పెద్దగా రవికి. సో రవి అది అతను బెగ్గర్కి చెప్తాడు. అండ్ హీ ఈజ్ నాట్ టు కమ్ అగైన్, టెల్ హిమ్ దట్ షీ సౌండెడ్ ఫెడప్. సో ఫెడప్ అంటే విసుగు చెందిపోవడం అండి. అతను మళ్ళీ రావద్దని చెప్పు, ఓకేనా, కిచెన్లో ఏమీ లేదు, ఇంకా రాకూడదు, మళ్ళీ రావద్దని కూడా చెప్పు అని బాగా విసుగు ఆమె వాయిస్లో ఒక విసుగు కనిపించింది అనమాట. పద్దాక లేంటి తను అన్నట్లు ఒకలాంటి విసుగు కనిపించింది అనమాట. ఓకే, రవి డింట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆల్ టు ద బెగ్గర్. సో రవి మళ్ళీ దాన్ని బెగ్గర్కి చెప్పాల్సిన అవసరం లేదు, బెగ్గర్కి కూడా వినిపించి అంతలాగా పెద్దగా రుక్కుమని అమ్మ సో ఆ వరండాలోంచి పెద్దగా అరిచి చెప్పడం జరిగిందనమాట. వాట్ హిస్ మదర్ సెడ్ హ్యాడ్ బీన్ ఈజీ ఫర్ దెమ్ ఆల్ టు హియర్ దేర్ అండర్ ద నీమ్ ట్రీ. ద బెగ్గర్ శాట్ అప్ అండ్ సైడ్. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కండి, అక్కడ వేప చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి వినిపించేలాగా, అందరికీ వినిపించేలాగా చాలా పెద్దగా అరిచి చెప్పిందనమాట. ఇక దాంతో బిచ్చగాడు లేచి నుంచొని నిట్టూర్పుతో వెళ్ళిపోతున్నాడు అనమాట. సో సైడ్ అంటే ఇక్కడ నిట్టూర్పు, నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు అనమాట, ఇంకా లేచాడనమాట. ఓకే రైట్.
సో నెక్స్ట్ ఏం జరిగిందండి, ఐ విల్ గో ఈ సెడ్ వియర్లీ. సరే నేను వెళ్తానులేండి అని చెప్పేసి నీరసంగా అన్నాడు. వియర్లీ అంటే ఓన్లీ లెట్ మీ హ్యావ్ ఆ రెస్ట్ హియర్ అండర్ దిస్ ట్రీ. సో కనీసం ఈ చెట్టు కింద కొంచెంసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, విశ్రాంతి తీసుకొనివ్వండి, అది చాలని చెప్పేసి అంటాడు. ద సన్ ఈజ్ సో హాట్ ద తార్ హ్యాస్ మెల్టెడ్ ఆన్ ద రోడ్. సో తార్ రోడ్ అండి, తార్ అంటే సో ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, రోడ్డు మీద ఉన్నటువంటి తార్ అంతా కూడా బాగా కరిగి కాలిపోతూ ఉంది, కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఏమంటాడు, మై ఫీట్ ఆర్ ఆల్రెడీ, ఆయన పాదాలు ఆల్రెడీ ఎలా అయిపోయినాయంట, బ్లిస్టర్డ్. సో నా పాదాలు ఇప్పటికే ఆల్రెడీ బ్లిస్టర్డ్ అంటే బొబ్బలెక్కిపోయి ఉన్నాయి అని చెప్పేసి అంటాడు అనమాట. సో అలా ఎండాకాలం అని తెలుస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ అండి, హీ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ ఫీట్ టు షో అ లార్జ్ పింక్ పీలింగ్ బ్లిస్టర్ ఆన్ ద షూస్ ఆఫ్ హిజ్ బేర్ ఫీట్. సో ఏం చేశాడు, అతని పాదాలను కొంచెం ముందుకు చాపేసి, సో ఆ బొబ్బలు వచ్చి పగిలిపోయిన తర్వాత లోపల స్కిన్ గులాబీ కలర్లో పింక్ కలర్లో ఉంటుంది కండి, అది చూపించడానికి అరికాళ్ళను కొంచెం ముందుకు చాపుతాడనమాట ఆ పిల్లలకి చూపించడం కోసం. ఓకే రైట్. సో నెక్స్ట్ అండి, ఐ సపోజ్ హీ డజంట్ హ్యావ్ మనీ టు బై చెప్పల్స్ మృదు విస్పర్డ్ టు మీనా అండ్ రవి. సో అది చూసిన తర్వాత మృదు ఏమంటుందండి మీనా రవితో, సో అతనికి పాపం చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవనుకుంటా అని చెప్పేసి అంటుందన్నమాట. సో నెక్స్ట్, హ్యావ్ యూ గాట్ అన్ ఓల్డ్ పెయిర్ ఇన్ ద హౌస్ సమ్వేర్. సో ఏమని అడుగుతుంది, ఇంట్లో ఎక్కడన్నా పాత చెప్పులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది మృదు రవిని, మీనాని. ఓకే అండి. నెక్స్ట్, ఐ డోంట్ నో సెడ్ రవి, మైన్ ఆర్ టూ స్మాల్ టు ఫిట్ హిజ్ ఫీట్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ దెమ్ టు హిమ్. సో తెలియదు అని చెప్పి అంటాడనమాట రవి. నా పాదాలు కొంచెం చిన్నవి కాబట్టి నా చెప్పులు అతనికి సరిపోవు, లేకపోతే నేను నా చెప్పులే ఇచ్చేవాడిని అని చెప్పేసి అంటాడు రవి. అండ్ మీనా అండ్ హిజ్ ఫీట్ వర్ లార్జర్ దెన్ మృదూస్ అండ్ మీనాస్. రవి పాదాల కంటే మాత్రమే కాదు, మృదు పాదాల కంటే, మీనా పాదాల కంటే కూడా ఆ బెగ్గర్ పాదాలు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ పిల్లల చెప్పులేవి అతనికి సెట్ అవ్వవు. ద బెగ్గర్ వాజ్ షేకింగ్ అవుట్ హిజ్ అప్పర్ క్లాత్ అండ్ టైటనింగ్ హిజ్ ధోతి. హీ రైజ్డ్ హిజ్ ఐస్ అండ్ లుకింగ్ ఫియర్ఫుల్లీ ఎట్ ద రోడ్ గ్లీమింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీట్. సో ఈ లోపల బెగ్గర్ ఏం చేశాడు, లేచి సో తన పై వస్త్రాన్ని పరుచుకొని కూర్చున్నాడు కదా, సో దాన్ని కొంచెం గట్టిగా ఎదిలించేసి, ఎందుకంటే కింద వేసుకొని కూర్చున్నాడు కాబట్టి, సో తన పంచని కొంచెం గట్టిగా కట్టుకొని ధోతిని లూజ్ అయిపోయింది కూర్చొని లేసేటప్పుడు దాని మళ్ళీ బిగించేసుకొని, సో అలాగా స్టార్ట్ అయ్యాడనమాట. ఎండకి మలమల మాడుతున్నటువంటి ఆ తారు వైపు చూస్తూ, తారు రోడ్డు వైపు చూస్తూ, ఓకే కళ్ళు పెద్ద చేసుకుని తారు వైపు చూస్తూ, ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ హీట్లో కొంచెము చాలా హాట్గా ఇంకా ఎండమావులు కనిపించినట్లుగా ఉందన్నమాట అది. సో దానివైపు కొంచెం ఫియర్ఫుల్గా భయం ఉన్నట్లుగా కొంచెం ఆ రోడ్డు వైపు చూస్తూ స్టార్ట్ అవడానికి రెడీ అవుతాడనమాట. ఓకే రైట్. నెక్స్ట్, హీ నీడ్స్ సంథింగ్ ఆన్ హిజ్ ఫీట్ మీనా సెట్. సో మీనా ఉంటుంది, ఇతని కాళ్ళకి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. హర్ బిగ్ ఐస్ ఫిల్లింగ్ ఇట్స్ నాట్ ఫెయిర్. సో అంతేకాదు, ఐస్ ఫిల్లింగ్ అంటే విత్ టీయర్స్. సో తన కళ్ళల్లో నీళ్లు తిరిగి అనమాట, ఇది కరెక్ట్ కాదు, చెప్పులు లేకుండా అతను పాపం ఎలా ఉంటాడు అన్నట్లుగా అంటుందన్నమాట. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ అండి, సెడ్ రవి, ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ బ్లబరింగ్ ఇట్స్ నాట్ ఫేర్ ఇజంట్ గోయింగ్ టు హెల్ప్. సో రవి ఏమన్నాడంటే అని చెప్పేసి ఆగండి అనేటటువంటి ఒకలాంటి సైన్ అనమాట. సో నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అంటే అతనికి చెప్పులు అనేవి కావాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఓకే రైట్. ఇట్స్ నాట్ ఫేర్ ఇట్స్ ఇజంట్ గోయింగ్ టు హెల్ప్. సో మనం అలాగా అతని యొక్క ప్రాబ్లమ్ని చూసి బాధపడటం అనేటటువంటిది కరెక్ట్ కాదు, దానివల్ల అయితే ఉపయోగం అయితే ఏమీ లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఓకే రైట్. ఇక్కడ మనము బ్లబరింగ్ అంటే సో వేస్ట్గా మాట్లాడటం, టాక్ ఫూలిష్లీ ఇన్క్రెడిలస్లీ అని చెప్పేసి మీనింగ్లో వాడారండి. సో ఉపయోగం లేని మాటలు మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్, ఇన్ 2 minutes హీ విల్ బీ ఫ్రైయింగ్ హిజ్ ఫీట్ ఆన్ దట్ రోడ్. 2 నిమిషాలు అంటే ఆ బెగ్గర స్టార్ట్ అయ్యాడనమాట. ఇంకా తార్ రోడ్డు నడుస్తున్నాడు, తార్ రోడ్డు ఎక్కబోతున్నాడు. మరో 2 నిమిషాల్లో అతను రోడ్డు పైన కాలు వేయబోతున్నాడు. ఇంకా అతని కాలు కాలిపోతాయి, రోడ్డు మీద కాలు పెట్టాడంటే అసలుకే బొబ్బలు వచ్చి అలా ఉంది అని చెప్పేసి అంటారనమాట. వాట్ హీ నీడ్స్ ఈజ్ అ పెయిర్ ఆఫ్ చెప్పల్స్. ఈ సమయంలో అతనికి కావాల్సిందల్లా ఒక జత చెప్పులు అని చెప్పేసి అంటారు. సో వేర్ డూ వీ గెట్ దెమ్, మరి మనకి ఆ చెప్పులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అంటారనమాట. కమ్ లెట్స్ సర్చ్ ద హౌస్, పదండి ఇంట్లో వెతుకుదాం అని చెప్పేసి అంటాడు రవి.
అండ్ కమ్ లెట్స్ సర్చ్ ద హౌస్. హీ పుష్డ్ మృదు అండ్ మీనా ఇన్ టు ద హౌస్. రవి మీనాని మృదుని ఇద్దరిని కూడా తీసుకొని పదండి పదండి అని వాళ్ళని నెట్టుకుంటూ వెళ్తాడనమాట. ఇంట్లో పాత చెప్పులు ఏమైనా ఉన్నాయేమో తనకి కరెక్ట్గా సరిపోయేటటువంటి సైజువి, పదండి లెట్స్ ఫైండ్ అవుట్ అని చెప్పేసి అంటాడండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? జస్ట్ యాజ్ షీ స్టెప్డ్ ఇన్ టు ద వరండా మృదుస్ ఐజ్ ఫెల్ ఆన్ ద ఓల్డ్ లుకింగ్ చెప్పల్స్ షీ హ్యాడ్ నోటీస్డ్ వెన్ షీ అరైవ్డ్. ఎప్పుడైతే రవి మృదుని మీనాని అలాగా పుష్ చేస్తూ హౌస్లోకి తీసుకెళ్ళాడో, వాళ్ళ ముగ్గురు వరండాలోకి ఎంటర్ అయ్యారో, వరండాలో అడుగు పెట్టగానే సో తనకి మృదు కళ్ళు వెంటనే తను ఎప్పుడైతే ఈ హౌస్కి వచ్చిందో, హౌస్కి వచ్చినప్పుడు తన చెప్పులు విడిచేటప్పుడు ఓపెనింగ్ సీన్లో తనకి ఒక బ్లాక్ చెప్పులు కనిపించాయి, గుర్తుంది కదండి? ఆ చెప్పుల మీద తన కన్ను పడుతుంది అనమాట. ఓకే, రైట్. సో తర్వాత రవి షీ విస్పర్డ్ టు హిమ్ హూజ్ ఆర్ దీస్. సో వెంటనే రవి ఈ చెప్పులు ఎవరివి అని చెప్పేసి రవితో సైలెంట్గా అంటే కొంచెం లో వాయిస్తో అడుగుతుందన్నమాట కొంచెం. ఓకే, రైట్. ఎప్పుడైతే మృదు ఆ చెప్పుల వైపు చూపించి ఎవరి అని అడిగిందో, సో వెంటనే రవి టర్న్ అండ్ గ్లాన్స్డ్ ఎట్ ద షాబీ లుకింగ్ బట్ స్టర్డీ ఓల్డ్ స్లిప్పర్స్. హీ బీమ్డ్ అండ్ నాడెడ్. రవి ఆ చెప్పుల వైపు చూశాడనమాట. ఆ చెప్పుల వైపు తిరిగి ఆ చెప్పులను ఒకసారి గ్లాన్స్ చూశాడనమాట. ఆ చెప్పులు ఎలాంటివి? షాబీ లుకింగ్, చాలా మురిగ్గా ఉన్నాయి. బట్ స్టర్డీ ఓల్డ్ స్లిప్పర్స్, కానీ అవి ఎలా ఉన్నాయంట? దృఢంగానే ఉన్నాయంట. ఆ చెప్పులు గట్టిగానే ఉన్నాయి, పాతవి మురిగ్గా ఉన్నప్పటికీ కూడా అవి దృఢంగానే ఉన్నాయి అన్నమాట. సో ఆ చెప్పుల వైపు చూసి తల ఊపాడనమాట. ఎస్, ఇవైతే ఆ బెగ్గర్కి కరెక్ట్గా సరిపోతాయి అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా హీ బీమ్డ్ అండ్ నాడెడ్, ఒక చిన్న చిరునవ్వుతో తల అలా అలా ఊపాడనమాట. ఎస్, దొరికాయి మనకి అన్నట్లుగా. దీస్ ఆర్ జస్ట్ దట్ రైట్ సైజ్, ఇవి కరెక్ట్గా ఆ బెగ్గర్ సైజే అని చెప్పేసి, ఇవి సరైన సైజులో ఉన్నాయి అని చెప్పేసి అంటాడనమాట రవి. ఈ సెట్ పికింగ్ దెమ్ అప్, వాటిని చేతిలోకి తీసుకుంటూ ఇవైతే కరెక్ట్ సైజులో ఉన్నవి, అతను కరెక్ట్గా సరిపోతాయి అంటాడు. మృదు అండ్ మీనా ఫాలోడ్ హిమ్ నర్వస్లీ బ్యాక్ ఇన్ టు ద గార్డెన్. సో అతను రవి ఆ చెప్పులు అయితే తీసుకున్నాడు, కానీ తనతో ఉన్నటువంటి మీనాకి మృదుకి కంగారుగా ఉందన్నమాట, నర్వస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో రవి ఆ చెప్పులు తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంటే సో కంగారుగానే రవితో కలిసి మీనా మృదు కూడా గార్డెన్లోకి వెళ్ళారనమాట. రైట్. సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్, లెట్ us see. Here, said Ravi to the beggar, dropping the slippers in front of the old man. సో ఇదిగో అన్నాడు అనమాట రవి, ఇదిగో ఈ చెప్పులు తీసుకో ముసలాయన అని చెప్పేసి బెగ్గర్ ముందు ఆ చెప్పులు పడేశాడనమాట. అతని ముందు అలాగా విసిరేసాడనమాట. విసిరేయటం అంటే కింద బెండాయి పెట్టకుండా అలా డ్రాప్ చేశాడనమాట, వదిలేశాడు. ఈ చెప్పులు తీసుకో అన్నట్లుగా అన్నాడనమాట. నెక్స్ట్ తర్వాత లెట్ us కంటిన్యూ. Wear these and don't come back. The beggar stared at the slippers, hurriedly flung his towel over his shoulder, pushed his feet into them and left, muttering a blessing to the children. సో ఒక్కసారిగా ఏం జరిగిందంటే రవి అన్నాడు అనమాట, ఏమని? వేర్ దీస్ అండ్ డోంట్ కమ్ బ్యాక్ అని చెప్పేసి అన్నాడు రవి. ఈ చెప్పులు వేసుకో, మళ్ళీ ఈ వీధిలోకి రావద్దు నువ్వు అని చెప్పేసి అంటాడనమాట. సో ఈ బెగ్గర చెప్పుల వైపు చూస్తూ గబగబా తన టవల్ని వదిలించేసి భుజం మీద వేసుకొని తన పాదాలను చెప్పుల్లోకి పెట్టేసి పిల్లల్ని ఆశీర్వాదిస్తూ మీరు చల్లగా ఉండాలి అనేటటువంటి ఒక మాట అనమాట. వాళ్ళని బ్లెస్ చేస్తూ వెళ్ళిపోతాడనమాట. వెళుతూనే మీరు చల్లగా ఉండండి అని బ్లెస్సింగ్ చేస్తూ వెళ్ళిపోతాడనమాట. రవి మళ్ళీ రావద్దని కూడా చెప్తాడనమాట. వస్తే చెప్పులు చూస్తే ఐడెంటిఫై చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు, అందుకు. ఇన్ ఏ మినిట్ హీ హ్యాడ్ వ్యానిష్డ్ అరౌండ్ ద కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్. సో నిమిషంలోగా అతను ఏం చేశాడంటే అసలు ఆ వీధి దాటేశాడనమాట. ఆ వీధి కార్నర్లో కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట ఆ బెగ్గర్ చెప్పులు వేసుకొని. నెక్స్ట్ సో తర్వాత ఏం జరిగిందండి? ద మ్యూజిక్ మాస్టర్ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ లుక్ యాన్ అన్అప్రిషియేటివ్ లుక్. The music master came out of the house and took an unappreciative look at the three of them sitting quietly under the tree playing marbles. ఈ మ్యూజిక్ మాస్టారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ గార్డెన్లో చెట్టు కింద సైలెంట్గా కూర్చొని ఈ మార్బుల్స్ గోళీలాట ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లల్ని చూసాడనమాట. అంటే వీళ్ళని అన్అప్రిషియేటివ్గా చూశాడు. అంటే వీళ్ళు ఏమీ నేర్చుకోవటం లేదు, ఏం లేదు, ఊరికే ఐడిల్గా ఉంటున్నారు అన్నటువంటి ఒక లుక్. ఓకేనా, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అనేటటువంటిది ఒక లుక్ అనమాట. సో లల్లి అన్న క్లాస్ నేర్చుకుంటుంది, వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు అనేటువంటి ఒక అన్అప్రిషియేటివ్ లుక్తో చూస్తాడనమాట. ఓకే, రైట్. ఎస్, నెక్స్ట్ అండి తర్వాత ఏం జరిగింది? దెన్ హీ సర్చ్డ్ ఫర్ హిజ్ చప్పల్స్ ఇన్ ద వరండా.
వేర్ హీ హ్యాడ్ పుట్ దెమ్. సో వాళ్ళ వైపు చూసిన తర్వాత అలాగా వరండాలో తన చెప్పులు ఎక్కడ పెట్టాడో అక్కడ వెతకడం స్టార్ట్ చేశాడనమాట. చెప్పులు వేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి. ఓకే, రైట్. సో నెక్స్ట్ అండి, లల్లీ హీ కాల్డ్. ఆఫ్టర్ అ ఫ్యూ moments షీ హర్రీడ్ అప్ టు హిమ్. హ్యావ్ యూ సీన్ మై చెప్పల్స్ మై డియర్? ఐ రిమెంబర్ హ్యావింగ్ కెప్ట్ దెమ్ హియర్. సో మ్యూజిక్ మాస్టరు తను చెప్పులు వదిలేసిన ప్లేస్ దగ్గర చూస్తే తన చెప్పులు కనిపించలేదన్నమాట. సో వెంటనే లల్లీని పిలుస్తాడనమాట. కొద్ది క్షణాల్లోనే లల్లీ లల్లీ అని చెప్పేసి పిలుస్తాడు. సో లల్లీ గబగబా పరిగెత్తుకుంటూ మ్యూజిక్ మాస్టర్ దగ్గరికి వస్తుంది. నా చెప్పులు ఏమైనా చూసావా? వాటిని ఇక్కడే ఉంచానే, ఇక్కడే పెట్టినట్టు గుర్తు నాకు అని చెప్పేసి అంటాడనమాట. ఓకే, రైట్. అంటే తను ఆ చెప్పులు ఒకవేళ ఎక్కడ ఉన్నాయో వెతకడంలో సహాయం చేస్తుందని పిలిచాడనమాట. క్యాజువల్గా ఆ ఇల్లు అమ్మాయి ఫెమిలియర్ కాబట్టి తనకి తెలుస్తుంది ఇంకో చోట ఎక్కడికైనా వెళ్ళిపోయినాయని చెప్పేసి. ఓకే, రైట్. Ravi, Mridu and Meena silently watched Lalli and the music master search every corner of veranda. సో రవి, మృదు, మీనా వీళ్ళకి తెలుసు కదా విషయం. వీళ్ళంతా నిశ్శబ్దంగా లల్లీని, ఆ మ్యూజిక్ మాస్టర్ని చూస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు వరండాలో ఉన్న ప్రతి మూలలో కూడా వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు అలా వెతుకుతూ ఉంటే వాళ్ళని వీళ్ళు సైలెంట్గా అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళైతే ఏ విషయం చెప్పలేదు. He scurried around, looking over the railing and crouching near the flower pots to look between them. Right? ఇక్కడ స్కర్రీడ్ అంటే మూవ్ క్విక్లీ విత్ షార్ట్ స్టెప్స్, చాలా హడావుడిగా వెతకడం అనమాట. ఓకేనా, రైట్. సో ఈ మ్యూజిక్ మాస్టరు చాలా హడావుడిగా చాలా ఫాస్ట్గా వెతుకుతూ ఉన్నాడు అనమాట. ఎక్కడెక్కడ అరౌండ్, అక్కడ చుట్టూ. లుకింగ్ ఓవర్ ద రైలింగ్ అంటే అండి ఆ ఫెన్స్ ఆర్ అ బ్యారియర్ మేడ్ ఆఫ్ రైల్స్ అండ్ దేర్ సపోర్ట్ అనమాట. ఇంటిలో వరండాకి ముందు కడతారండి సపోర్ట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పిక్చర్లో చూపిస్తాను రైలింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూస్తే మీరు, సో ఇదండి రైలింగ్ అంటే. సో వరండాలో కడతారు కదా, వరండా ఎంతవరకు మార్జిన్ ఉంటుందో అంతవరకు ఇది రైలింగ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఆ రైలింగ్ దగ్గర వెతికాడు. అంతేకాదు క్రాచింగ్ అంటే వెతకడం అండి. ఎక్కడ వెతికాడంటే నియర్ ద ఫ్లవర్ పాట్స్ టు లుక్ బిట్వీన్ దెమ్. సో ఆ ఫ్లవర్ పాట్స్, పూల కుండీలు కింద భాగంలో, అదేవిధంగా పూల కుండీలన్నీ పెట్టినటువంటి ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మధ్యలో అన్ని చోట్ల వెతికాడనమాట మ్యూజిక్ మాస్టర్. సో తర్వాత ఏమంటున్నా అండి, బ్రాండ్ న్యూ దే వర్, ఐ వెంట్ ఆల్ వే టు మౌంట్ రోడ్ టు బై దెమ్. అవి చాలా కొత్త చెప్పులు, బ్రాండ్ న్యూ చెప్పులు. వాటిని కొనడానికి నేను మౌంట్ రోడ్ మొత్తం వెతకాల్సి వచ్చింది. సో అలాంటి చెప్పులు అని చెప్పేసి అంటాడు. హీ వెంట్ ఆన్ సేయింగ్ దే కాస్ట్ అ హోల్ మంత్ ఫీజ్ డూ యూ నో. సో అవి కొనడానికి ఒక నెల జీతం మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది, తెలుసా నీకు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్, సూన్ లల్లీ వెంట్ ఇన్ టు టెల్ హర్ మదర్. రుక్మణి అపియర్డ్ లుకింగ్ హెరాస్డ్ విత్ పాతి ఫాలోయింగ్. సో లల్లీ వెళ్ళేసి వాళ్ళ మదర్కి చెప్తారనమాట, మ్యూజిక్ మాస్టర్ చెప్పులు కనిపించట్లేదు అని చెప్పేసి. వెంటనే రుక్మణి వచ్చేస్తారు. ఎలా వస్తుందంటే, సో ఈ పిల్లలు ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూనే ఉంటారు అన్నట్లుగా ఒకలాంటి హెరాస్డ్, వేధింపుగా ఫీల్ అవుతూ వస్తుంది అనమాట. సో ఆమెతో పాటు వాళ్ళ గ్రాండ్ మదర్, అంటే లల్లీ వాళ్ళ గ్రాండ్ మదర్ పాతి కూడా వస్తారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, వేర్ కుడ్ దే బీ? ఇట్స్ రియల్లీ క్వైట్ అప్సెట్టింగ్ టు థింక్ సమ్వన్ మైట్ హ్యావ్ స్టోలెన్ దెమ్. సో మెనీ వెండర్స్ కమ్ టు ద డోర్ వర్రీడ్ పాతి. సో ఎక్కడున్నాయబ్బా చెప్పులు అని చెప్పేసి పాతి అంటుందన్నమాట. అంతేకాదు, సో మన ఇంట్లో చెప్పులు పోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. చాలామంది వ్యాపారస్తులు, అమ్ముకునే వాళ్ళు మన గుమ్మం దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. ఏం జరుగుతుంటుందబ్బా అని చెప్పేసి పాతి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, రుక్మణి కాట్ సైట్ ఆఫ్ రవి, మృదు అండ్ మీనా సిట్టింగ్ అండర్ ద ట్రీ. సో అలా వెతుకుతూ రుక్మణి సడన్గా రవి, మృదు, మీనా వీళ్ళు సైలెంట్గా ఏం ఎరగనట్టుగా చెట్టు కింద కూర్చోవడం గమనిస్తుంది అనమాట. ఏంది ఈ పిల్లలు ఇంత సైలెంట్గా, ఏం తెలియనట్టు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి ఆమెకి డౌట్ వస్తుంది అనమాట. సో ఆ డౌట్ రాగానే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఏం చేస్తుందంటే, రైట్, సో వాళ్ళని కూడా అడగాలని డిసైడ్ అయిపోయి అడుగుతుందనమాట. హ్యావ్ యూ చిల్డ్రన్ షీ బిగేన్, అండ్ దెన్ సీయింగ్ they were curiously quiet and went on more slowly, seen anyone lurking around the veranda. సో ఏమని అడుగుతుంది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, మీరేమైనా అని చెప్పేసి అంటది. అలా అని ఆపేస్తుంది అనమాట ఆ సెంటెన్స్. సో అని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అని గమనించడానికి అనమాట. షీ బిగేన్ అండ్ దెన్ సీయింగ్ దే వర్ క్యూరియస్లీ క్వైట్ వెంట్ ఆన్ మోర్ సైలెంట్లీ. మీరేమైనా అని స్టార్ట్ చేస్తుంది. ఆ పిల్లలు సైలెంట్గా ఏమి ఎరగనట్టుగా అలాగా ఉండేసరికి మళ్ళీ స్లోగా మీరేమైనా తీసారా అనుబోయి పిల్లలు సైలెంట్గా ఏమి ఎరగనట్టుగా ఉండేసరికి వాళ్ళని చూసి కొంచెం వాళ్ళతో పాటు మృదు కూడా కలిసింది. ఆ రోజు ఇంటికి వచ్చింది. మళ్ళీ తనని కొంచెం కంట్రోల్ చేసుకొని, హ్యావ్ యూ సీన్ ఎనీవన్ లర్కింగ్ అరౌండ్ ద వరండా అని చెప్పేసి అన్నది అనమాట. యాక్చువల్గా
హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ అని చెప్పేసి మీరేమైనా చెప్పుల్ని చేశారా అని అడగాలనుకొని మళ్ళీ పిల్లల వైపు చూసి మళ్ళీ తను కంట్రోల్ చేసుకొని ఆ సెంటెన్స్ని మళ్ళీ హ్యావ్ యూ అని సీన్ ఎనీవన్ వర్కింగ్ అరౌండ్ ద వరండా, ఎవరన్నా ఈ వరండాలో దాక్కొని ఉండడం కానీ అనుమానాస్పదంగా కానీ కనిపించారా అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇది అడిగేటప్పుడు ఆమె ఎలా ఉంటుందంటే వీ షేప్డ్ లైన్ హ్యాడ్ ఫార్మ్డ్ బిట్వీన్ హర్ ఐబ్రోస్. సో వీ షేప్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఎదుటి వాళ్ళని అరుస్తూ అడిగినప్పుడు మన కనుబొమ్మల పైన ఉన్నటువంటి ఈ ఐబ్రోస్ కొంచెం రైజ్ అయ్యి పైకి వెళ్ళిపోయి ఒక వీ షేప్ అనేది నుదుటి మీద ఫామ్ అవుతుందండి. సో అది యాంగర్ని తెలియజేసేది అనమాట. సో అలా అడుగుతుంది. సో వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. అనదర్ టైటర్ వన్ అపియర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ యూజువల్లీ సాఫ్ట్ ప్లెజెంట్ మౌత్. రుక్మణి వాజ్ యాంగ్రీ. రుక్మణి వాజ్ యాంగ్రీ. థాట్ మృదు విత్ అ శివ. రైట్. సాధారణంగా రుక్మణి ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, సాఫ్ట్గా, ప్లెజెంట్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి రుక్మణి గొంతు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా, హార్ష్గా, యాంగ్రీగా, అంటే గట్టిగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, టైటర్గా, కొంచెం వాయిస్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట. రుక్మణి అలా కనిపించేసరికి ఆమె మౌత్ అంతా కూడా, ఆమె స్వరం అంతా కూడా కొంచెం హార్ష్గా కనిపించేసరికి మృదుకి అర్థమైపోతుంది అనమాట రుక్మణికి కోపం వచ్చింది అని చెప్పేసి. సో మృదుకి భయం స్టార్ట్ అయ్యింది అనమాట. షీ స్టార్టెడ్ షివరింగ్. షీ వుడెంట్ బీ సో అప్సెట్ ఇఫ్ షీ న్యూ అబౌట్ ద పూర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫీట్. షీ ట్రైడ్ టు టెల్ హర్సెల్ఫ్. ఇంకా మృదు అనుకుంటుంది అనమాట. సో ఆ పేద పిచ్చిగాడి గురించి తెలిస్తే నిజంగా రుక్మిణి ఇలా ఇంత కోపపడదు మా మీద అని చెప్పేసి అనుకుంటుంది. సో కాళ్ళ మీద పుండ్లుండి బొబ్బలాంటివి వచ్చేసినటువంటి ఆ పిచ్చిగాడి గురించి తెలిస్తే నిజంగా రుక్మిణి ఇంత బాధపడదు, అంత కోపంగా ఉండదు అని చెప్పేసి మృదు తనలో తనే అనుకుంటుంది అనమాట. సో రుక్మిణికి చెప్తే విషయం ఇది అని చెప్పేసి ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికినట్లే కదా అన్నట్లుగా అనుకుంటుంది. తను కూడా అర్థం చేసుకుంటుంది కదా అన్నట్లుగా. టేకింగ్ ఏ డీప్ బ్రీత్ షీ క్రైడ్, రుక్మిణి దేర్ వాజ్ ఎ బెగ్గర్ హియర్, పూర్ థింగ్, హీ హ్యాడ్ సచ్ బాల్స్ ఆన్ హిజ్ ఫీట్ అని చెప్పేసి చెప్తుందనమాట. ఏమని కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకొని, అంటే ధైర్యం తెచ్చుకొని, రుక్మిణి అసలుకి కోపంగా ఉంది కదా, మాట్లాడాలంటే భయం వేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం గట్టిగా ధైర్యం తెచ్చుకొని రుక్మిణితో ఇలా చెప్తారనమాట. ఏమని, రుక్మిణి ఇక్కడ ఒక బిచ్చగాడు ఉన్నాడు చూసావా, పాపం వాడి కాళ్ళ మీద ఇంత బొబ్బలు పడ్డాయి అని చెప్పేసి చెప్పగానే రుక్మిణికి ఇంకా ఎలా రియాక్ట్ అయ్యారంటే, సో అయితే ఏంటి అని చెప్పేసి అంటది. రుక్మిణికి అర్థమైపోయింది అనమాట. సైడ్ రుక్మిణి గ్రిమ్మీలి, అంటే గంభీరంగా అంటుంది అనమాట, అయితే ఏంటి అని చెప్పేసి. అని టర్నింగ్ టు రవి వైపు తిరిగి అంటది అనమాట. ఏమని, యూ గేవ్ ద మ్యూజిక్ మాస్టర్ చెప్పాల్స్ టు దట్ ఓల్డ్ బెగ్గర్ హూ టర్న్స్ అప్ హియర్. కొంపదీసి ఆ మ్యూజిక్ మాస్టర్ చెప్పులు మీరు బెగ్గర్కి ఇచ్చేసారా ఏంటి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇక్కడ టర్న్ అప్ అంటే రావటం అని చెప్పేసి అర్థమండి. టర్న్ అప్, రైట్. సో ఈ లోపల పాతి కూడా గొనిగిద్ది అనమాట. ఏమంటది, చిల్డ్రన్ దీస్ డేస్, ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు అని చెప్పేసి పాతి గ్రాండ్ మదర్ కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా రవి అంటాడు, అమ్మా డింట్ యూ టెల్ మీ అబౌట్ కర్ణ హూ గేవ్ అవే ఎవ్రీథింగ్ హీ హ్యాడ్, ఈవెన్ హిజ్ ఓల్డ్ ఇయర్ రింగ్స్, హీ వాజ్ సో కైండ్ అండ్ జనరస్. సో రవి అంటాడు అనమాట, అమ్మా నువ్వు చెప్పావు కదా కర్ణుడి గురించి, తన దగ్గర ఉన్నవన్నీ బంగారు చెవుపోగులతో సహా అన్నీ దానం చేసేసాడని, అతను ఎంతో దయగలవాడని, ఉదార స్వభావం కలవాడని చెప్పావు కదా అని చెప్పేసి అంటాడు రవి. సో ఇంకా రుక్మిణి ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దామండి. రైట్. సిల్లీ స్నాప్డ్ రుక్మిణి, కర్ణ డింట్ గివ్ అవే అదర్ పీపుల్స్ థింగ్స్, హీ ఓన్లీ గేవ్ అవే హిజ్ ఓన్. సిల్లీగా మాట్లాడకు అని గట్టిగా అంటుందన్నమాట. కర్ణుడు ఎప్పుడు వేరే వాళ్ళ వస్తువులు దానం చేయలేదు, తన సొంత వస్తువులు మాత్రమే దానం చేశాడు అని చెప్పేసి గట్టిగా అరిచేస్తుందన్నమాట. బట్ మై చెప్పల్స్ వుడెంట్ హ్యావ్ ఫిటెడ్ ద బెగ్గర్స్ ఫీట్, రవి రష్డ్ బ్రాషిలీ ఆన్. అండ్ అమ్మ, ఇఫ్ దే డిడ్ ఫిట్ వుడ్ యూ రియల్లీ నాట్ హ్యావ్ మైండెడ్ అని చెప్పేసి అంటాడనమాట. అంటే కానీ నా చెప్పులు ఆ బిచ్చగాడి పాదాలకి సరిపోవట్లేదు అని చెప్పేసి గట్టిగా బ్రాష్లీ అంటే చాలా గట్టి స్వరంతో గట్టిగా అన్నాడనమాట. ఇంకా కాదు, అమ్మ అవి సరిపోయి ఉంటే నిజంగా నువ్వేమైనా అనుకునేదానివా, నేను ఇచ్చుంటే అని చెప్పేసి అంటాడనమాట. నా చెప్పులు ఇచ్చుంటే ఏమనుకునేదానివి కాదు కదా, కానీ నా చెప్పులు ఏమాత్రం సరిపోలేదు, అందుకని అవి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు మాత్రం ఎందుకంటున్నావా అలాగా, రవి సెడ్ రుక్మిణి వెరీ యాంగ్రీ నౌ, గో ఇన్సైడ్ దిస్ మినిట్. సో రుక్మిణికి కోపం వచ్చేసి, రవి నాకు కోపంగా ఉంది, అరవకుండా లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటది. ఇప్పుడే లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అంటది అనమాట. నెక్స్ట్, షీ హర్రీడ్ ఇండోర్స్ అండ్ బ్రాట్ అవుట్ గోపు మామాస్ హార్డ్లీ ఓన్ న్యూ చెప్పుల్స్. సో రుక్మిణి లోపలికి వెళ్ళిపోయి, సో వాళ్ళ గోపు మామ అని చెప్పేసి ఆయన చెప్పులు అనమాట. సో ఆయన చెప్పులు అంటే ఆయన హార్డ్లీ ఓన్ అంటే ఉపయోగించలేదన్నమాట, కొత్త చెప్పులు అవి తీసుకొని బయటకు వస్తుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, దీస్ షుడ్ ఫిట్ యూ సార్, ప్లీజ్ పుట్ దీస్ ఆన్.
ఐఎమ్ సో సారీ మై సన్ హ్యాస్ బీన్ వెరీ నాటీ. సో ఆ చెప్పులు తీసుకొచ్చేసి మ్యూజిక్ మాస్టర్కి చూపించేసి ఈ చెప్పులు వేసుకోండి సార్, దయచేసి క్షమించండి, సో మా పిల్లలు చాలా నాటీ పిల్లలు, చాలా అల్లరి పిల్లలు అని చెప్పేసి క్షమాపణ అడుగుతుందన్నమాట మ్యూజిక్ మాస్టర్ని. ఓకే రైట్. సరే మ్యూజిక్ మాస్టర్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ద మ్యూజిక్ మాస్టర్ ఐజ్ లిట్ అప్, హీ పుట్ దెమ్ ఆన్ ట్రయింగ్ నాట్ టు లుక్ హ్యాపీ. సో ఆ చెప్పులు చూడగానే కొత్తవి కదా, మ్యూజిక్ మాస్టర్ కల్లా ఒక్కసారిగా వెలిగిపోయాయి అనమాట. వెంటనే వేసుకుంటాడు కాళ్ళకి ఆ చెప్పులు. కానీ ట్రయింగ్ నాట్ టు లుక్ టూ హ్యాపీ, కానీ తను హ్యాపీగా ఉన్నట్టు కనిపించకుండా యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదోలే, ఏదో దాంతో అడ్జస్ట్ అవుతాను అన్నట్టుగా అంటాడు. కానీ ఆ చెప్పులను చూడగానే ఆ మ్యూజిక్ మాస్టర్ కళ్ళు వెలిగిపోతాయి అనమాట. వెల్ ఐ సపోజ్ దీస్ విల్ హ్యావ్ టు డూ, దీస్ డేస్ చిల్డ్రన్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, వాట్ టు డూ. సర్లే, ఏ చెప్పులు అయితే ఏమైంది, ఏవైతే ఏమి అని చెప్పేసి వాటిని వేసుకొని ఈ రోజుల్లో పిల్లలు పెద్దలంటే గౌరవం లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఏమంటాడు, ఏ హనుమాన్ ఇంకార్నేట్ అని చెప్పేసి అంటాడనమాట. ఏ హనుమాన్ ఇంకార్నేట్, ఓన్లీ రామా కెన్ సేవ్ సచ్ అ నాటీ ఫెలో అని చెప్పేసి అంటాడు. ఈ రోజుల్లో పిల్లలు అసలు పెద్దలంటే గౌరవం లేదు, ఏమీ లేదు, సో హనుమంతుడు అవతారం అని చెప్పేసి అంటాడు. అంటే కోతులతో కంపేర్ చేస్తాడనమాట. అలాంటి అల్లరి పిల్లల్ని రాముడు మాత్రమే కాపాడగలడు అని చెప్పేసి అంటాడనమాట. సో ఎవరి పిల్లల్ని కూతురు అంటే ఎవరు ఊరుకుంటారండి? ఓకే సరే, రుక్మణి ఎలా ఫీల్ అయిందో చూద్దాం. రుక్మణీస్ ఐస్ ఫ్లాష్డ్, రుక్మణి కళ్ళు ఒక్కసారిగా పెద్ద చేసిందనమాట. కళ్ళల్లో ఒకలాంటి ఫ్లాష్ అనమాట. ఫ్లాష్ అంటే మీకు తెలుసు, మెరిచాయి అనమాట కళ్ళు ఒకసారిగా, అంటే ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ. షీ డింట్ సీమ్ లైక్ రవి బీయింగ్ కాల్డ్ మంకీ, అంటే కోపంతో కళ్ళు పెద్దగా మెరిచాయి అనమాట. సో రవిని అలా కోతితో కంపేర్ చేయడము ఆమెకి నచ్చలేదన్నమాట. ఈవెన్ ఆ హోలీ మంకీ, సో హనుమంతుడు పవిత్రమైనటువంటి వన్ ఆఫ్ ద గాడ్స్ అయినప్పటికీ కూడా సో రవిని మంకీతో కంపేర్ చేయడము రుక్మణికి నచ్చలేదన్నమాట. షీ స్టూడ్ స్టిఫ్ అండ్ స్ట్రైట్ బై ద ఫ్రంట్ డోర్, ఇట్ వాస్ క్లియర్ షీ వాంటెడ్ హిమ్ టు లీవ్ క్విక్లీ. సో ఇంకా ఆమె డోర్ దగ్గరికి వెళ్ళి నుంచొని గట్టిగా నిలబడి, సో ఇక మీరు వెళ్ళండి సార్ అన్నట్లుగా అంటుందన్నమాట. షీ వాంటెడ్ హిమ్ టు లీవ్ క్విక్లీ, నేను ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిది అని చెప్పేసి సో వెళ్ళండి అన్నట్లుగా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుందన్నమాట డోర్ దగ్గర. నెక్స్ట్ తర్వాత అండి ఏం జరిగిందో చూద్దాం. వెన్ హీ హ్యాడ్ క్లాటర్డ్ ఆఫ్ ఇన్ హిజ్ న్యూ చప్పల్స్, షీ సెడ్, మృదు కమ్ ఇన్ అండ్ హ్యావ్ సమ్ టిఫిన్. సో ఎప్పుడైతే ఆ కొత్త చెప్పులు వేసుకొని ఆ మ్యూజిక్ మాస్టరు అలాగా సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడో రుక్మణి వెంటనే మృదు లోపలికి వచ్చి టిఫిన్ చేయండి అని చెప్పేసి పిల్లలందరినీ పిలుస్తుందన్నమాట. రైట్. నెక్స్ట్, హానెస్ట్లీ హౌ డూ యూ చిల్డ్రన్ థింక్ ఆఫ్ సచ్ ఆ థింగ్స్? థ్యాంక్ గాడ్ యువర్ గోపమామ డజంట్ వేర్ హిజ్ చెప్పల్స్ టు వర్క్. సో నిజంగా చెప్పాలంటే మీ పిల్లలు ఎలా ఆలోచిస్తారు ఇలాగా? సో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము గోపమామ ఆ చెప్పులు వేసుకోవట్లేదు, అవి వేసుకొని పనికి లేదా ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అంత పెద్ద ఇబ్బంది అయ్యేది అని చెప్పేసి అంటుంది. యాజ్ షీ వాక్డ్ టువర్డ్స్ ద కిచెన్ విత్ మృదు అండ్ మీనా, షీ సడన్లీ బిగన్ టు లాఫ్. సో ఇక మృదుని మీనాని తీసుకొని కిచెన్లోకి నడుస్తూ సో వాళ్ళ వైపు చూస్తూ ఒకరి మొక్క ఒకరు చూసుకొని పెద్దగా నవ్వుకుంటారనమాట. వాళ్ళు చేసినటువంటి ఆ ఫన్నీ పని చూసుకొని. చండాలమైన పని అయితే కాదు కండి, పిల్లలు చేసింది మంచి పనే, కాకపోతే వాళ్ళు అలా చేయకూడదు అని తెలియదు అనమాట. సో ఒకసారిగా నవ్వుకుంటారనమాట. బట్ హీఈస్ ఆల్వేస్ ఇన్ సచ్ ఎ హర్రీ టు త్రో ఆఫ్ హిజ్ షూస్ అండ్ సాక్స్ అండ్ గెట్ ఇన్ టు హిజ్ చెప్పల్స్ యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ హోమ్. సో మీ గోపు మామ ఇంటికి రాగానే బూట్లు సాక్స్ విప్పేసి చెప్పులు ఎక్కడున్నాయని హడావుడిగా వాటి కోసం చూస్తూ ఉంటారు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా ఏం చెప్తుంది? ఎస్, వాట్స్ యువర్ మామ గోయింగ్ టు సే దిస్ ఈవినింగ్ వెన్ ఐ టెల్ హిమ్ ఐ గేవ్ దిస్ చెప్పుల్ టు ద మ్యూజిక్ మాస్టర్. ఈ సాయంత్రం మీ గోపు మామ ఇంటికి వచ్చేసి చెప్పులు ఎక్కడ అని అడిగే సమయానికి సో ఏం చెప్పాలి, ఏం చెప్పబోతుంది, ఏం చెప్పిద్ది? సో ఈ విషయాలు ఇంకా రుక్మణియే ఆలోచించుకోవాలి. రైట్. సో ఇలాగా ఈ లెసన్ ఎండ్ అవుతుందండి. రైట్. సో ఈ లెసన్ని ఎవరండి రాసింది? వసంత సూర్య అనేటటువంటి వ్యక్తి రాయటం జరిగిందండి. ఓకే రైట్. ఇది మనము మృదు ఇన్ మద్రాస్ అనేటటువంటి ఎపిసోడ్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట.